థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ. జై శ్రీ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు అండి మీకు కూడా. టపాకాయలు కాల్చి సార్ కాల్చలేదు. అమ్మ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. అదే నాకు దీపావళి అంతే. తల్లిని మించిన దైవం లేదని. పర్వాలేదు. జై శ్రీకృష్ణ. దీపావళి శుభాకాంక్షలు సార్. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. చాలా కృతజ్ఞతలు. ప్రారంభించుకుందామా? అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఆత్మజ్ఞానం చాలా కష్టమైనటువంటిది. ఆత్మజ్ఞానం ఉపదేశసార ప్రవచనము తెలుసుకుంటున్నప్పటి నుంచి మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆత్మజ్ఞానం అనేది కేవలము ఉపదేశసారంలోనే ఉన్నదా? కేవలం నిర్వాణ దశకంలోనే ఉన్నదా? లేదు. యాక్చువల్గా భగవద్గీతలో కూడా ఉన్నటువంటి సారం ఇదే. భగవద్గీతలో కూడా స్వస్వరూప సాధనయే భక్తి అని చెప్పి మనం తెలుసుకున్నాము. మనము ఎవరము అని చెప్పి తెలుసుకోవడమే భక్తి. మనము ఎవరము అని తెలుసుకోవాలనేటువంటి ప్రశ్న ఎందుకు వస్తుంది ఒక్కసారి ఆలోచిద్దాం. అంటే ఆలోచించని వాళ్ళకి ఎప్పటికీ రాదు అది జీవితంలో, కానీ ఆలోచించే వాళ్ళకి ఎందుకు వస్తుంది ఆ ప్రశ్న? నేను ఎవరిని అని ఎందుకు ఆలోచించడం జరుగుతుంది? జీవితంలో ఎప్పుడూ కూడా ఆలోచన అనేటటువంటిది మనం ముందుగా పక్కన పెట్టేస్తాము. యాంత్రికంగా చేయవలసినటువంటి పనులు, బాధ్యతలు వీటన్నింటి లోపల పడిపోయి అసలైనటువంటి స్వరూపం అనేది తెలుసుకోవడము పూర్తిగా పక్కన పెట్టేస్తాము. కానీ హిందూ ధర్మం అంటే ఏంటి? ఖచ్చితంగా 4 సాధించి తీరవలసిందే. ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 కూడా తప్పక సాధించవలసిందే. మరి 4 పురుషార్థాలు సాధించడమే నువ్వు హిందూ కూడా ఎలా అవుతావు? కాబట్టి హిందూ కావాలి అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ముందు మనము మొదటి 25 ఏళ్ళు తెలుసుకుంటాం, 20 ఏళ్ళు సుమారుగా. తర్వాత 20 నుంచి 50 ఏళ్ల వరకు మనము ఖచ్చితంగా కూడా అర్థము, కామము అనగా డబ్బులు సంపాదించుకోవడాలు, కావలసినటువంటి వస్తువులను కొనుక్కోవడాలు ధర్మబద్ధంగా, ఏమీ తప్పులేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆలోచన రావాలి. నా జుట్టు ఎందుకు తెల్లబడుతోంది? నాకు తెలిసినటువంటి మిత్రులందరూ కూడా ఎందుకు అర్ధాయుష్లో చనిపోతున్నారు? నాకు తెలిసిన వాళ్ళలో ఎంతమంది కష్టాలు పడుతున్నారు? కొంతమంది కష్టాలకి కారణం ఏమిటి? కొంతమంది జీవితంలో అన్ని బాగానే చేస్తున్నారు, వారికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? కొంతమంది ఏ మాత్రము మంచి పనులు చేయరు, దుర్మార్గంగా ఉంటారు, కానీ వారి జీవితం లోపల ఎందుకు భగవంతుడు అన్ని సమకూర్చుతున్నాడు? ఎందుకు నా ఆరోగ్యం ఇంతకు ముందట్లాగా లేదు? ఎందుకు నాకు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి? నాకు 40 ఏళ్లలో ఉన్నటువంటి ఆనందము, 40 ఏళ్లలో ఉన్నటువంటి ఆరోగ్యము, 40 ఏళ్లలో ఉన్నటువంటి శక్తి ఎందుకు ఇప్పుడు లేదు? క్రమ పద్ధతి లోపల నాకు మతి మరుపు వస్తుంది, క్రమ పద్ధతిలో నాకు చూపు మందగిస్తుంది, క్రమ పద్ధతిలో నాకు వినికిడి నశిస్తోంది, క్రమ పద్ధతిలో అవయవాలన్నీ కూడా వినడం మానేశాయి, క్రమ పద్ధతిలో బయట జనాలు కూడా నేనంటే పట్టించుకోవడం మానేశారు. ఎందుకని? ఎంతో ఆత్మీయులు అనుకున్న వాళ్ళు ఎందుకు నన్ను వదిలేశారు? నా బంధువులు ఎందుకు వదిలేశారు? నా మిత్రులు నన్ను ఎందుకు వదిలేశారు? ఎంతో ఆత్మీయులు అనుకున్న వాళ్ళందరూ నన్ను ఎందుకు వదిలేశారు? సరే, వీళ్ళందరూ ఒక మాట అయితే, నా భార్య, నా భర్త, నా పిల్లలు, వీరు కూడా నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు? నేను కేవలము మంచానికే ఎందుకు పరిమితమై ఉన్నాను? నేను జీవితం అంతా కూడా ఆరోగ్యంగానే కాపాడుకున్నాను, కానీ జీవితం చివరి భాగంలో అనుకోని పరిస్థితుల లోపల మంచం ఎక్కిన తర్వాత ఎంతమంది ఎదురు చూస్తారు? సో ఇదే విషయాన్ని మనం చాలా సులభంగా భజగోవిందంలో కూడా తెలుసుకున్నాము. ఒకసారి చనిపోతే భార్య కూడా
ఇటువంటి దేహాన్ని చూసి భయపడిపోతుంది. ముందు ఎంత తొందరగా దీన్ని తగలెట్టేస్తే అంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. తొందరగా తగలెట్టేసి తొందరగా మిగతా పనులలో వెళ్ళిపోవాలి. సో ప్రేమ అనేటటువంటిది అశాశ్వతమా? అయితే నేను అశాశ్వతమా? కనిపిస్తోంది. ఇది ట్రూత్. శరీరం కనిపిస్తోంది, ఎదురుగా ఉన్న వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. ఇందులో ట్రూత్ కాదని చెప్పి చెప్పడానికి ఎవరు మీరు? సత్యం ఎదురుగానే కనిపిస్తోంది, కానీ ఇదంతా అసత్యం అని అనడానికి నువ్వెవరు? కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా ఏదో తెలియని శక్తి ద్వారా నడుస్తోంది. కానీ మన తెలియని శక్తిని పుట్టించింది ఎవరు? మరి నేనెవరు? ఎందుకు నేను ఇలా కర్మల పరంపరలో కొట్టుకుపోతున్నాను? అందుకోసం అని చెప్పేసి మనకు వేదాలు ఏం చెప్పాయంటే, పాపం ముందు వేదాలలో ఉన్నటువంటి మొదటి 3 భాగాలు కర్మకాండలను ఏవైతే చెప్పుకున్నామో, సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తుల్లోకి వెళ్ళి తెలుసుకో జ్ఞానం అంటే ఏంటో. అంటే జీవితంలో కర్మలు చేయాలి, కర్మ నుంచి జ్ఞానంలోకి జంప్ చేయాలి. అయితే జ్ఞానంలోకి జంప్ చేయడం ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎవరికి ఆటోమేటిక్ గా జరుగుతుంది? ఎవరైతే కర్మను యోగంగా మార్చుకోగలుగుతారో. కర్మని యోగంగా మార్చుకోవడం అంటే ఏంటి? 5 పద్ధతులు చెప్పుకున్నాం మనం కర్మని యోగంగా మార్చుకోవాలంటే. మొదటిదేంటి? కర్మను కోరికలతో చేయకూడదు. భగవంతుడు ఏం చెప్పాడు? కోరికలతో చేస్తే ఇక్కడ ఒక దెయ్యం కూర్చోబెడతాను. అవిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషము. కోరికలతో కనుక నువ్వు పని చేసినట్లయితే 2 దెయ్యాలు కూర్చుంటాయి. ఆ పని సగంలో ఆగిపోతుంది, లేదా పని రివర్స్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కోరికతో చేయకు అని చెప్పి భగవంతుడు చెప్పాడు మనకు. తర్వాత మనం తెలుసుకున్నది ఏంటి? ఏ ఫలితం వచ్చినా వదిలేసేయి. కోరిక వద్దు, ఫలితం ఏదొచ్చినా కూడా పట్టించుకోకు. టెంపుల్కి వెళ్ళాం, వాళ్ళు ఏ ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదమే తీసుకుంటాం. అంతేగాని నాకేంటి పులిహార ఇచ్చావు, నాకు ఇవాళ శనగలు ఇస్తారనుకున్నాను, పులిహార అట్లా కొడతాము. మంచిగా కళ్ళకద్దుకొని చక్కగా తినుకుంటూ అబ్బా బాగుంది అనుకుంటాం. కాబట్టి మనం ఏంటంటే ఏది వచ్చినా కూడా జీవితంలో అలా యాక్సెప్ట్ చేయగలగాలి. అది 2వది కర్మయోగానికి. 3వది ఏంటి? కర్మయోగం లోపల లోక సంగ్రహము. ఇక్కడ మనము తెలుసుకుంటూ ఉంటాం. నేను చాలా సార్లు మా ఆర్ఎస్ఎస్ గురించి చెప్తున్నప్పుడు ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది. సేవాభావం. మీరు ఎవరినైనా చూడండి, ఏ యావరేజ్ పర్సన్ ని మీరు ఆర్ఎస్ఎస్ లో చూసినా కూడా సామాన్యుడిలాగా కనిపించిన వాళ్ళలో కూడా అత్యంత ఉత్సాహము, అత్యంత జనాలంటే ప్రేమ ఉంటుంది. ఎందుకు? సేవ. సో దీన్ని ఏమంటారంటే లోక సంగ్రహము. లోక సంగ్రహం అంటే దేశం కోసం ఎప్పుడైతే నువ్వు నీ కర్మలను అర్పిస్తావో, నీ స్వార్థం ఏమీ లేకుండా నువ్వు దేశం కోసం ఎప్పుడైతే సహాయం చేస్తావో, ఎప్పుడైతే అవతల వారి కోసం నువ్వు నీ జీవితాన్ని అర్పిస్తావో, అది 3వ పద్ధతి, లోక సంగ్రహం. 4వది ఏంటి? కేవలం బాధ్యతగా చేసి వదిలేయడం. బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. బ్యాంక్ మేనేజర్ ఇవాళ డబ్బు బాగా వచ్చింది చప్పట్లు కొట్టుకోడు, ఈ రోజు డబ్బు ఎవడో విత్డ్రా చేసుకున్నాడని బాధపడడు, బాధ్యతగా చేస్తాడు. కాబట్టి సమాజంలో ఉన్న కర్మలన్నీ మనం బాధ్యతగా చేయాలి. ఒక పౌరుడిగా నా బాధ్యతలేంటి, ఒక తండ్రిగా నా బాధ్యత ఏంటి, ఒక భర్తగా లేదా భార్యగా నా బాధ్యతలు ఏంటి, వీటిని సక్రమంగా చేస్తాము. ఇది 4వ పద్ధతి. చివరిగా 5వది ఏంటంటే, అసలు నేను చేశాను అంటున్నా పట్టించుకోకు, ఇంకా ఏదో జరిగిపోయింది అంతే, భగవంతుడు చేయించాడు అని చెప్పేసి పట్టించుకోకు. ఈ 5 చేస్తే దాన్ని కర్మయోగం అంటారు. అంతేగాని నేను పొద్దున్నే కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళిపోతాను, సో 12 గంటలకు ఉంటాను అంటే కర్మయోగం కాదు. ఇటువంటి వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలియకుండానే జ్ఞానయోగంలోకి జంప్ చేస్తారు. తెలియకుండానే వాళ్ళు జ్ఞానయోగం అంటే శ్రీనివాస్ సార్ మీలాగా అవసరం లేదు, చదువుకోవాల్సిన అవసరం లేదు. దీనికి భగవంతుడే అందిస్తాడు దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని. అటువంటి వాళ్లకు బుద్ధియోగం కల్పించే బాధ్యత నాదే అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు కదా. కాబట్టి భగవంతుడి మీద వదిలేయండి, ఆ జ్ఞానం ఆయనే ఇస్తాడు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటి అసలు నాకు 40 ఏళ్ల వరకు జీవితం ఇలా పైకి వెళ్ళింది, 40-45 ఏళ్ల తర్వాత జీవితం ఎందుకు ఇలా కృంగిపోతుంది? జీవితంలో మార్పులు సహజమే, కానీ ఎటువంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నాను? ఎన్నోసార్లు సర్ప్రైజ్లు, ఎన్నోసార్లు అనుకోని గిఫ్ట్లు, ఎన్నోసార్లు అనుకోనటువంటి ఎడబాట్లు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి నాకు జీవితం లోపల ఆలోచించడం మొదలెట్టినప్పుడు అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఏంటంటే ఇదొక స్వప్నం. మనకు 3 అవస్థలు ఉంటాయని అందరం తెలుసుకున్నాం. అందులోపల మొదటిది జాగృత అవస్థ. ఎప్పుడైతే మన శరీరం కదులుతోందో, ఇంద్రియాలన్నీ 10 ఇంద్రియాలు కదులుతున్నాయో, మనస్సు అనబడే అంతఃకరణం 4 రకాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని అవన్నీ కదులుతున్నాయి, శరీరము కదులుతోంది. దీనిని జాగృత అవస్థ అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. 2వది ఏంటి? స్వప్న అవస్థ. స్వప్న అవస్థలో శరీరంకి పెద్ద పని ఉండదు, కానీ మనస్సు మాత్రము బ్రహ్మాండమైన సినిమాలు చూపిస్తూ ఉంటుంది, రకరకాల కళలు వస్తూ ఉంటాయి. అంటే మనస్సు పనిచేస్తుంది, ఇంకా మనస్సు పనిచేస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత 3వ అవస్థలోకి ప్రవేశిస్తాము. ఆ 3వ అవస్థ లోపల ఏమైతుందంటే మనకు ఈ శరీరము తెలియదు, మనస్సు కూడా తెలియదు. ఆ సమయం లోపల ఎక్కడున్నావు నువ్వు? నీ పక్కన ₹1,00,00,000 పెట్టినా తీసుకోవు,
నీ పక్కన నుంచి నీ పిల్లల్ని ఎత్తుకుపోయినా కూడా నువ్వు పట్టించుకోవు, నీ పక్కన పాము వచ్చినా కూడా నువ్వు పట్టించుకోవు. ఎందుకంటే నువ్వు శరీరాన్ని కాదు, నువ్వు మనస్సు కూడా కాదు. నో మోర్ ఏ బాడీ అండ్ నో మోర్ ఏ మైండ్, నాట్ ఈవెన్ అన్ ఇంటెలెక్ట్. అటువంటిప్పుడు మరి ఏం జరిగింది? కానీ పొద్దున లేచిన తర్వాత ఆ నిద్రలో జరిగిన అనుభవం మాత్రం తెలుస్తుంది. ఏం జరిగింది అనేది చెప్పలేం, కానీ చాలా అద్భుతంగా నిద్ర పట్టింది అని చెప్పి నిద్ర అనుభవం తెలుస్తుంది. ఈ నిద్ర అనుభవాన్ని అద్వైతులు అందరూ కూడా, అద్వైతం అనేది శంకరాచార్య చెప్పినటువంటిది కాదు, అద్వైతం అనేటటువంటిది ఎప్పటి నుంచో ఉన్నది. దానిని శంకరాచార్య ప్రతిపాదించలేదు, అది ఆల్రెడీ ఉన్నది. దాన్ని ఆయన గట్టిగా చేశారు మరింత. బాబు, మన వేద సారం అంతా అద్వైతమే, అందరము కూడా వేదాలనే ప్రామాణికంగా తీసుకోవాలి. ఆ తర్వాత వేదాలలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహిస్తే అదే అద్వైతము. భగవద్గీత అద్వైతం. మనం నేర్చుకున్నాం ఉపదేశ సారం 30 వారాలు, 35 వారాలు, 40 వారాల దాకా తెలుసుకున్నాం. అద్వైతమే. అంతెందుకు, పురాణాలు కూడా అద్వైత జ్ఞానాన్ని చెబుతాయి. భాగవతంలో 18,000 శ్లోకాలు ఉంటే 4,000 శ్లోకాలు కేవలం కథల ద్వారా తత్వాన్ని అందజేస్తే 14,000 శ్లోకాలలో పూర్తి స్థాయి తత్వమే ఉంది. ఈ మాటను మనము మణిద్వీప వర్ణనలోను, చండీ సప్తశతిలోను, వీటిలోనూ తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? పురాణాలు మనకు 2 రకాలుగా సహాయం చేస్తున్నాయి. ఒకటేంటంటే కథల రూపంలో తత్వాన్ని తెలియజేయడము, మిగతా స్తోత్రాల రూపంలో, మంత్రాల రూపం లోపల మనకు తత్వాన్ని తెలియజేయడము. కాబట్టి అల్టిమేట్లీ మనం తెలుసుకోవాల్సినది ఏంటి? నేనెవరిని అని చెప్పి తెలుసుకోవాలి. నేనెవరిని అని తెలుసుకునే ప్రయత్నం లోపల మనం ఏం చేస్తున్నాము? నువ్వెవరివి అనగానే ఈ శరీరంతో ముందు మాట్లాడుతున్నాం. చార్వాకులు శరీరం తప్ప మరేది మాట్లాడరు. కానీ అద్వైతం అంటుంది, బాబు నువ్వు శరీరాన్ని కాదు, మొర్రో ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతావు, శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతావు. మరి ఎవరిని నేను? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ అనే పేరు ఎప్పుడు వచ్చింది? అమ్మా నాన్న పెట్టిన తర్వాత వచ్చింది, అంతకు ముందే నువ్వు బతుకున్నావు. రూపం కూడా కాదు ఇది. ఈ రూపం చిన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. నేను పుట్టక ముందు కూడా నా రూపం ఉంది ఒకటి. అంతకంటే ముందు ఒక చిన్న విత్తనం రూపంలో ఉన్నాను, అంతకంటే ముందు మబ్బులలో ఉన్నాను, అంతకంటే ముందు ఆహార రూపంలో ఉన్నాను, అంతకంటే ముందు తండ్రి శరీరంలో ఉన్నాను. కాబట్టి నేను ఎన్నో రూపాలలో ఉన్నాను. కాబట్టి నేను అనేటటువంటిది శరీరం కాదు. ఓకే, మరి ఇంకెవరు? నీ ఉద్యోగం ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. ఇవాళ రిటైర్ అయిపోతావు, లేకపోతే ఉద్యోగం వదిలేస్తావు. కాబట్టి నిన్ను ఉద్యోగంతో చెప్పడానికి వీల్లేదు. సార్ తెలిసిపోయింది సార్, క్లియర్. అబ్బా ఏం తెలిసింది చెప్పు. సార్ మీరు యువకులు, ఈ మాట నన్ను ఎవరు అనట్లేదు ఈ మధ్య, సరే అనుకుందాం. యువకులు, ఓకే వండర్ఫుల్. సార్ మీరు వృద్ధులు, ఓకే. మీరు ఇలా మనము వాళ్ళనేంటి, వాళ్ళ వర్ణాశ్రమ ధర్మం ద్వారా చెప్తాం. మీరు గృహస్థులు, మీరు సన్యాసులు, మీరు వానప్రస్థులు, మీరు బ్రహ్మచారులు, ఓకే అదే అని కాదు. మరి అది కూడా మారిపోతుంది. సార్ మరి మారకుండా ఎట్లా ఉంటాయి సార్? మీరు భలే మాట్లాడుతున్నారు, మారకుండా ఎట్లా ఉంటాయి అంటే అంతే. అదే హిందూ మతం. హిందూ ధర్మంలో సనాతన ధర్మం చెప్పేది ఏంటంటే మారేది ఏది కూడా సత్యం కాదు. సత్యం అంటే ఎప్పటికీ మారదు, సత్యం అనేది ఎప్పటికీ మారదు. ఇది ఒకటే పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇంకా మిగతావన్నీ మీరు మర్చిపోయినా సరే, సత్యం ఎప్పటికీ మారదు. ఆ మారకుండా మిగిలిపోయినది ఏదో అది నువ్వు. సరే మారకుండా మిగిలిపోయినంటే నీ ఉద్యోగము మారింది, నీ పేరు మారింది, నీ రూపము మారిపోయింది. ఈ జన్మలో మొగాడిగా పుట్టావు, వచ్చే జన్మలో ఆడదానిగా పుడతావు, తర్వాత జన్మలో కుక్కలాగా పుడతావు, తర్వాత జన్మలో నక్కలాగా, పిల్లిలాగా, కోతిలాగా రకరకాల జన్మలు ఎత్తేటటువంటి అవకాశం ఉంది కదా. మరెవరివి నువ్వు? శరీరానివి కాదు, రూపానివి కాదు. అయితే ఎవరివి? నువ్వు తండ్రివా, తల్లివా? కాదు. నువ్వు తండ్రివి కాదు, తల్లివి కాదు. ఎవరివి? మారిపోతుంది, అది కూడా మారిపోతుంది. ఆకాశంలో ఎంప్లాయీవి, ఇంట్లోకి వస్తే తండ్రివి, కొంతమందికి కొడుకువి, మారిపోతుంది అది కూడా. మరి మారిపోయినది నువ్వు కాదు, ఓకే అది కూడా కాదు. మరి ఇంకేంటి? ఓకే క్లియర్, తెలిసిపోయింది. నువ్వు కర్రేగా ఉంటావు కాబట్టి శ్రీనివాస్ నువ్వు కర్రోడివి, ఓకే. రూపము ఏమో, నేను ఇప్పుడు వెళ్ళి మంచిగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే తెల్లగా అవ్వచ్చేమో, నాకు కూడా ఛాన్స్ ఉంది, మార్చుకోవచ్చు. కాబట్టి నలుపు తెలుపు రూపాలు ఇవన్నీ కూడా నేను కాదు. సార్ ఇది అంతా కాదు సార్, ఇక ఫైనల్ మాట ఒకటే చెప్తున్నా, ఇక మీరు ఒప్పుకోవాలా. ఏంది? మీరు 5 feet 7 inches పొట్టిగుంటారు, పొడుగుంటాడు, లావుగుంటాడు, సన్నగుంటాడు. బాబు ఇవన్నీ రూపాలు. ఇవన్నీ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే సన్నబడతావు, ఎక్సర్సైజ్ చేయకపోతే లావుగా అవుతావు. నీ జీన్స్ ప్రకారం మారిపోతూ ఉంటుంది కూడా కొన్ని. కాబట్టి అది నువ్వా? అది కూడా నువ్వు కాదు. మరి ఎవరివిగా నువ్వు? ఎవరివి నువ్వు? ఇవన్నీ కాకుండా ఎవరివి నువ్వు? నేను శాశ్వత సత్యాన్ని, నేను శాశ్వతమైనటువంటి సత్యాన్ని, నేను ఆ భగవంతుడి చైతన్యం ఏదైతే ఉందో అది నాలో ఉంది. ఆ చైతన్యం నాలో ఉండబట్టే నేను చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, చేతులు ఇలా లేపగలుగుతున్నాను. కాబట్టి నా లోపల భగవంతుడు చైతన్యమే అన్ని చోట్ల వ్యాపించి
నా లోపలే కొన్ని వేల లక్షల కోట్ల దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క పని చేస్తున్నాడు. మనం నాడీ వ్యవస్థ గురించి, కుండలిని గురించి, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో మన శరీరంలో. చౌషట్ యోగిని గురించి తెలుసుకున్నాం, మన శరీరంలో ధాతువులను ఎలా వాళ్ళు కాపాడుతూ. ఇలాగ మన శరీరం అంతా దేవతల రూపంగా గనక మనం భావించినట్లయితే ఒకే దేవుడి యొక్క శక్తి మన శరీరంలో అనేక రూపాలలో ప్రకటితం అవుతుంది. అదే విధంగా భగవంతుడి యొక్క శక్తి ప్రపంచమంతా కూడా అనేక విధాలుగా ప్రకటితం అవుతోంది. కాబట్టి నువ్వెవరివో తెలుసా? ఆ చైతన్యాన్ని. ఆ చైతన్యం నిన్ను ఈ శరీరాన్ని వదిలేయగానే పడిపోతావు. ఈ శరీరానికి నిలబడే శక్తి లేదు. ఒకసారి ఆ చైతన్యం వెళ్ళిపోతుంటే కళ్ళు చూస్తాయా? చూడవు. చెవులు వింటాయా? వినవు. అప్పటిదాకా వెళ్తున్నటువంటి ప్రాణము ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏంటంటే నువ్వెవరివి అంటే నేను భగవంతుడు చైతన్యాన్ని. కాబట్టి ఈ ప్రపంచంలో బ్రహ్మ సత్యం జగత్మిత్య జీవో బ్రహ్మ ఇవనాపర. పరబ్రహ్మ తప్ప ఇంకెవరు లేరు. పరబ్రహ్మ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేది లేదు. కానీ మనం ఏంటంటే మన పిచ్చి విషయాల వల్ల, పిచ్చి ఆటల వల్ల, పిచ్చి అనవసరంగా తెలిసి తెలియని చేసేటటువంటి పూజల వల్ల ఇలా స్థాయిలోనే ఉండిపోతూ అసలు మనం ఎవరమో తెలుసుకోవడం లేదు. 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, మునిమనవాళ్ళు అనుకుంటూ చచ్చిపోతున్నాం. చచ్చేదాకా బంగ్లాలు, చచ్చేదాకా కార్లు, అంతేగాని ఒక దేశ సేవ కోసం ముందుకు వస్తున్నామా? లేకపోతే దైవం గురించి చింతన చేస్తున్నామా? ఈ రెండు చేయకుండా సమాజానికి ఏ విధంగానూ పనికి రాకుండా నేను ఇంట్లో కూర్చొని దబ లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామం చదివేసేసి బయటకు వచ్చి 10 మంది మీద 10 మాటలు అన్నట్లయితే నేను భక్తుడని ఎలా అవుతాను? నా లోపల దైవత్వం రావాలి. దేవుడి యొక్క పుస్తకాలు చదువుతున్నాను, దేవుడి గురించి తెలుసుకుంటున్నాను అంటే నా లోపల మార్పు రావాలి. కాబట్టి నువ్వెవరో తెలుసా? అసలు ఆ చైతన్యవాణి అయ్యా. కానీ గమ్మత్ ఏమైందంటే ఆయన వచ్చే లోపలే, శంకరాచార్య వచ్చే లోపలే అనేక మంది అనేక రకాల భావనలు ఇవ్వడం వల్ల ఆయన ప్రతి భావనను కూడా ఖండించాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఆయన ఖండిస్తూ ఉన్నాడు. వాళ్ళ చివరి శ్లోకంలో ఉన్నాం, అయిపోయింది. వచ్చే వారం దీన్ని చివరి శ్లోకం యొక్క వివరణ కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత వారం ఒకసారి పునశ్చరణ చేసుకుంటాం. ఏం తెలుసుకున్నాం ఇప్పటి వరకు? న భూమిర్న తోయం న తేజో న వాయు న ఖన్నేంద్రియం వా న తేషాం సమూహః అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్ట శివ కేవలోహం న వర్ణాశ్రమాచార ధర్మ న మేధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమధ్యాసహనా తదేకో వశిష్ట శివ కేవలోహం న మాతా పితా వా న దేవా న లోక న వేదా న యజ్ఞా న తీర్థా బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వా తదేకో వశిష్ట శివ కేవలోహం న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదేర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వా తదేకో వశిష్ట శివ కేవలోహం న చోర్ధ్వం న చాధో న చాంతర్న బాహ్యం న మధ్యం న తిర్యక్ న పూర్వాత్ పరాదిక్ వియత్వ్యాపకత్వాత్ అఖండైక రూపః తదేకో వశిష్ట శివ కేవలోహం న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకారకత్వా తదేకో వశిష్ట శివ కేవలోహం న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిక్షా న చత్వం న చాహం న చాయం ప్రపంచః స్వరూపావబోధి వికల్పా సహిష్ణుః తదేకో వశిష్ట శివ కేవలోహం న జాగ్రన్న మే స్వప్న కో వా సుషుప్తి న విశ్వో న వా తైజస ప్రాజ్ఞకో అవిద్యాత్మకత్వాత్రయాణం తురీయం తదేకో వశిష్ట శివ కేవలోహం
అపి వ్యాపకత్వాత్ ఇతత్వాత్ ప్రయోగాత్ స్వతః సిద్ధ భావాత్ అనన్యాశ్రయత్వాత్ జగత్తుచ్ఛమేతత్ సమస్తం తదన్యత్ తదేకోవశిష్టః శివః కేవలోపమం న చైకం తదన్యత్ ద్వితీయం కుతః స్యాత్ న కేవలత్వం న చాకేవలత్వం న శూన్యం చ న శూన్యామాత్ అద్వైతకత్వాత్ తదేకోవశిష్టః శివః కేవలోపం న చైకం తదన్యత్ ద్వితీయం కుతః స్యాత్ న కేవలత్వం న చాకేవలత్వం న శూన్యం న చాశూన్యమద్వైతకత్వాత్ కథం సర్వవేదాంత సిద్ధిం బ్రవీమి కథం సర్వవేదాంత సిద్ధిం బ్రవీమి. లోపల చివరి 2 శ్లోకాలు తప్ప మిగతా అన్నిటి యొక్క వివరణని మనం తెలుసుకున్నాము. బాబు నువ్వెవరివి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా తెలియడం లేదు. చాలా మంది అసలు తెలుసుకోవాల్సినటువంటి స్థాయికి కూడా రారే. మరి నువ్వు ఎవరని తెలుసుకుంటావు? ముందుగా నువ్వు అనుకున్నావు నేను రూపాన్ని అని చెప్పేసి, ఇంద్రియాలు అనుకున్నావు. అది చార్వాకులు అంటారు. నువ్వు శరీరాన్ని, ఒకసారి శరీరం పోయిందంటే ఇంకా నువ్వు లేవు, అయిపోయింది. శరీరం ఉన్నంత వరకే నువ్వు, శరీరం లేకపోతే పోయినట్టే. ఇది ఎక్కడ గోల? శరీరం లేకపోతే నేను లేనా? అయ్యో ఇదే శరీరంతో ఉంటానని నేను కాదు. మరి ఏదో ఉంది, నాకు ఏదో ఉంది, ఏదో ఒక ఆత్మ అనేటటువంటిది ఏదో ఉండాలి. ఎందుకో ఇదంతా కూడా జనాలు నాకు సరిగా చెప్పటం లేదు. నేను భూమిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, వాయువుని కాదు, ఆకాశం కాదు అంటే వాటన్నిటితో తయారైన శరీరాన్ని కూడా కాదు. కానీ ఏదో ఉంది నా లోపల, అదే ఆత్మతత్వము, అదే మంగళకరమైనటువంటి శివతత్వము ఉంది. అది ఖచ్చితంగా ఉందని నాకు తెలుసు. ఎందుకంటే నా ప్రతి విద్య హిందూ ధర్మం లోపల ఒక ఆత్మతత్వం ఉన్నది అని చెప్పి తెలుస్తుంది. ఇక నన్ను కులాలుగా, వర్ణాలుగా విడదీసినట్లయితే నేను కులంలో ఇవాళ ఈ కులంలో పుట్టాను, రేపు ఇంకో కులంలో ఉండొచ్చు. కాబట్టి నేను కులాలుగాను వర్ణాలుగాను ఉండడం కూడా వివిధ పద్ధతులలో అది సాధ్యం కాదు. కాబట్టి నేను శాశ్వతమైనటువంటిది అది కాదు. నేను తల్లిని కాదు, తండ్రిని కాదు, వేదాలు, ప్రపంచాలు ఇవన్నీ కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. మన భూమి కూడా మారిపోయింది ఎన్నోసార్లు. మన భారతదేశం అంతకుముందు ఆస్ట్రేలియా దగ్గర ఉండేది 49 మిలియన్ ఇయర్స్ బ్యాక్. మెల్లగా టెక్టానిక్ మూమెంట్స్ కదులుతూ వచ్చి యూరాల్ మౌంటైన్స్ కి గుద్దుకొని ఇక్కడ పెద్ద హిమాలయ పర్వతాలు వచ్చాయి. సో మనది ఇప్పుడు ఒకప్పుడు ద్వీపం ఉండేది, ఇప్పుడు ద్వీప కల్పం అయిపోయింది. అయినా కూడా మన సంకల్పంలో ద్వీపం అనే చెప్పుకుంటాం, జంబూ ద్వీపే అని చెప్పుకుంటాము. ప్రవర చెప్పుకునేటప్పుడు చతుస్సాగర పర్యంతం అని 4 సముద్రం ఉంది అని చెప్పుకుంటాము. కాబట్టి భూమి కూడా మారిపోతుంది. అంతెందుకు ఆకాశం, స్పేస్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్. ఆకాశం కూడా ప్రతిసారి అలా చూస్తున్నా కొద్ది ఎక్స్పాండ్ అయిపోతూనే ఉంది. ఇవాళ చూసినటువంటి నక్షత్రం రేపు కనిపించడం లేదు, కొన్ని కోట్ల సంవత్సరాల దూరంలో. కాబట్టి ఇవన్నీ మారుతున్నవి, ఇవన్నీ కూడా కావు. బృహదారణ్యక ఉపనిషత్తు ప్రకారంగా నేను గాఢ నిద్రలో ఉండగా నేను తండ్రినా, దొంగనా, తల్లినా? ఎవరిని? దొంగగాడు, తండ్రి కాదు, తల్లి కాదు, కొడుకు కాదు. సో నిద్రలో ఉన్నప్పుడు ఎవరివి నువ్వు? అదే విధంగా నేను మతం అంటావా? సాంఖ్యం, శైవం, పంచరాత్రం ఇవన్నీ రకరకాల మతాలుగా భావిస్తున్నాం, కానీ అది నేను కాదు, నేను మతాన్ని కాదు. వాడు ఎవడు అంటే వాడు బాపనోడురా, వీడు హిందూరా. ఇలా మనము ఐడెంటిఫై చేసేవి ఏవైతే రెగ్యులర్ గా ఐడెంటిఫై చేసే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నువ్వు కాదు. ఓకే అయితే ఎక్కడ ఉంటాడు వాడు? అక్కడ ఉంటాడు, ఈ కొండ మీద ఉంటాడు, ఈ లోయలో ఉంటాడు, ఈ కింద ఉంటాడు, ఈ పైన ఉంటాడు. లేదు, ఆత్మ అనేటటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది. కాబట్టి వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది ఏదో ఉంది. రంగు, నువ్వు తెల్లగున్నావా, నల్లగున్నావా? లేదు, అవి కూడా శాశ్వతం కాదు, అది కూడా నేను కాదు. అచ్చా, అయితే నేను గురువుని, వాడు శిష్యుడు కాదు. ఒక దీపం వచ్చి ఇంకో దీపాన్ని వెలిగించాక 2 దీపాలు సమానమే. ఆ వెలిగించే వరకు మాత్రమే అవసరము. అదే విధంగా మెడిటేషన్, ధారణ, ధ్యానం ఇవన్నీ కూడా మనస్సు యొక్క వివిధ స్థితులు. సో దెర్ ఇస్ ఎ చేంజ్, కంటిన్యూస్ చేంజ్ అవుతున్నది. ఏది కూడా నువ్వు కాదు. మరి నువ్వెవరివి? మెలకు ఉన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తివా, లేక స్వప్నంలో ఉన్న వ్యక్తివా? స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్నమే కరెక్టు, కాబట్టి అది నువ్వా? లేకపోతే పూర్తిగా గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి వాడు కాదు. ఈ 3 స్థితులలో కూడా ఉన్నటువంటి చైతన్యాన్ని
అన్ని స్థితులలో ఉన్నటువంటి ఆ దేవుడి యొక్క లక్షణాలు ఉన్నటువంటి వాడిని, కానీ నాకు తెలియడం లేదు. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి పదాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇవి మొదటి 8 శ్లోకాల యొక్క మీనింగ్. ఇప్పుడు మనము 9, 10 శ్లోకాలు తెలుసుకుందాము. ఒక 2 నిమిషాలు ఎవరికైనా ప్రశ్నలకి టైం ఇస్తాను. 9, 10 శ్లోకాలు. 9 గత వారం కొంత చెప్పాను, ఇవాళ 9 ముగించి 10 ప్రవేశిద్దాం. నేను ఎవరు అనేటటువంటి దానికి మనము ఒక పేరుని, ఒక రూపాన్ని, ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక నమ్మకాన్ని, ఒకరింట్లో ఎవడు వాడు, ఫలానా వాళ్ళ తండ్రి, ఫలానా వాళ్ళ తల్లి, ఎవడు వాడు, వాడు ఫలానా కంపెనీలో GM, ఇవన్నీ శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా శరీరంతో ఏర్పడ్డవి. శరీరము, ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధాలు ఇవన్నీ కూడా అశాశ్వతం. నీలో ఉన్న చైతన్యమే అందరిలో ఉన్నది, అదే నువ్వు అని అన్నాడు. ఎవరికైనా లేకపోతే ముందుకెళ్దాం. 1 minute టైం. ఓకే, వండర్ఫుల్. ఇక 9వ శ్లోకము చాలా అత్యద్భుతమైనది. 9వ శ్లోకం 10వ శ్లోకం ఏంటంటే సమ్మరి. మనము 8 శ్లోకాలలో ఏం తెలుసుకున్నాం? ప్రతి 2 లైన్లు కూడా నువ్వు ఎవరు కాదు అన్న విషయాన్ని మనకు ఫస్ట్ 2 లైన్లు చెప్తాయి. 3వ లైన్ ఏం చెప్తుందంటే నువ్వు ఎందుకు ఎవరు కాదు అనేటటువంటిది 3వ లైన్ చెప్తుంది. 4వ లైను నువ్వు ఆ పరమాత్మ చైతన్యానివి అని చెప్పి చెప్తోంది. ప్రతి శ్లోకము ఇలాగే ఉంది 8 శ్లోకాల వరకు. 9వ శ్లోకం వచ్చేసరికి మారిపోయింది. 9వ శ్లోకం లోపల 5 కారణాలు చెప్పాడు. ఆత్మకి 5 కారణాలు చెప్పాడు. ఈ 5 హేతువులు, 5 కారణాల వల్ల, అంటే 8 శ్లోకాల యొక్క సమ్మరి. మనము ఇది అయిపోయిన తర్వాత, అంటే 2 వారాల తర్వాత మనం ఆత్మబోధ శంకరాచార్యది కొనసాగించుకుంటాం. అంటే అదే ఉపదేశ సారంలో ఉన్న జ్ఞానము, అదే తత్వబోధ ఏదైతే ఇప్పుడు మనం నిర్వాణ దశకంలో నేర్చుకుంటున్నామో అదే మళ్ళీ మనం ఆత్మబోధలో మరింత వివరంగా తెలుసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే 9, 10 శ్లోకాలు సమ్మరి. మిగతా 8 అర్థం కాకపోయినా కనీసం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అంతా వ్యాపించి ఉన్నది అంటున్నాడు. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఒకే చైతన్యం ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఆత్మ అనేది అన్ని చోట్ల వ్యాపించి ఉందయ్యా. ఇది అనేటటువంటి స్వరూపం చెప్తోంది. తత్ త్వం అసి అన్నాడు. తత్ అంటే అది. ఆ అది అని ఏదైతే చెప్పగలుగుతున్నావో ఆ చైతన్యము. ఈ 2 కారణాలు. ఒకటేమో సర్వత్రా వ్యాపించి ఉంది, ఇంకోటి ఏదైతే నువ్వు భగవంతుడు అని చెప్తున్నావో, ఏదైతే చైతన్యం అని చెప్తున్నావో అది నేను అది కాదయ్యా. ఏది కాదు? చైతన్యం కాదు. ఆ అది అనేటటువంటిది ఈ చైతన్యమే. 3వది ఏంటి? ప్రయోగాత్ అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి. ఎక్స్పీరియన్స్ చేయడం అంటే ఏంటి? చక్కెర ఎలా ఉంటుంది అని వాడు అడిగాను నన్ను. అడిగితే నేను అంటాను, తెల్లగా నా నోట్లో వేసుకున్నాను నేను ఆల్రెడీ. నాకు తెలుసు చక్కెర ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. కానీ మీకు చెప్పడానికి నేను ఏం చేయాల్సి ఉంటుంది? చక్కెర అంటే తెల్లగా ఉంటుంది, స్ఫటిక రూపంలో ఉంటుంది, మెత్తగా ఉంటుంది, షుగర్ ఫ్రీ చక్కెర అని కూడా దొరుకుతుంది. ఇలా రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదది. ఎందుకోసం అంటే అది అర్థం కావాలంటే నోట్లో వేసుకోవాలి. ఆ నోట్లో ఎప్పుడు వేసుకుంటామంటే కూర్చుని ఒక్క 10 నిమిషాలు కుదురుగా కూర్చొని అలా ఆలోచిస్తూ కూర్చున్నట్లయితే నేనెవరిని ఆలోచిస్తూ ఇవన్నీ కూడా చూసినట్టయితే శరీరాన్ని అయితే మరి నేను రేపు శరీరం ఉండదు, అయితే వీళ్ళందరి నుంచి నేను దూరం అయిపోయినట్టే లెక్క కదా. పిల్లలు, తల్లిదండ్రులు అందరినీ వదిలేసి వెళ్ళిపోవాల్సింది. సంపాదించిన డబ్బు, కార్లు, బంగళాలు, ఇలా ఆలోచించినప్పుడు వీటన్నిటికీ అతీతంగా నేనేదో ఉన్నాను అని అలా ఆలోచించగా, కొన్ని రోజులు ఆలోచించగా తెలుస్తుంది. సార్ నిజంగా తెలుస్తుందా? తెలుస్తుంది. సైకిల్ నడిపిస్తున్నప్పుడు ఏ రోజు మనం బ్యాలెన్స్ చేస్తామో ఎవరైనా చెప్పగలరా? సైకిల్ అలా నడిపించు, కొన్ని రోజులకు బ్యాలెన్స్ చేస్తా ఉంటాం, ఆటోమేటిక్ గా కొన్ని రోజులకు బ్యాలెన్స్ చేయగలుగుతాం. కార్లో యాక్సలేటర్, బ్రేక్, క్లచ్ తెలుసు, గేర్ తెలుసు, అన్ని తెలుసు, స్టీరింగ్ అన్ని తెలుసు. కానీ అది ఏ రోజుకి కంట్రోల్ చేసి ఏ రోజుకు మనం ట్రాఫిక్ కు తీసుకెళ్తామో మనకు గ్యారంటీ లేదు. కానీ ఒక రోజు గ్యారంటీగా వస్తుంది. అదే విధంగా ఆత్మతత్వం కూడా అంతే. ఆలోచించిన వాడికి దొరుకుతుంది, ఆలోచించిన వాడికి దొరకదు. అది ప్రయోగ అంటే అనుభవ సిద్ధంగా తెలుసుకునేది. నేను మీ అందరికీ ఒక సినిమా స్టోరీ చెప్పాను, షాకోలేట్ అని చెప్పేసి. అది ఆస్కార్ కి నామినేట్ అయింది చాలా ఏళ్ల కింద, 20 years బ్యాక్. నేను US లో ఉన్నప్పుడు నామినేట్ అయింది. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. అక్కడ ఏమైందంటే ఒక ఆవిడ రెగ్యులర్ గా చాక్లెట్ తయారు చేస్తూ ఉండేది. ఒక్కొక్క ఊర్లో చాక్లెట్ అమ్ముతూ ఉండేది అనమాట.
ఆ ఊరు లోపల మత పెద్దలు ఏంటంటే ఈ చాక్లెట్ తేవడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మన సిస్టమ్ కాదు, దీనివల్ల జనాలందరూ చాక్లెట్లకు ప్రభావితమవుతున్నారు అని చెప్పి చాక్లెట్ల మీద బ్యాన్ పెడతారు. అయినా కూడా జనాలు దొంగతనంగా అక్కడ ఇట్లా కొనుక్కుంటూ ఉంటారు. చివరికి ఈ మత పెద్ద ఏం చేస్తాడంటే, లేదు ఇవాళ నేను వెళ్తాను ఖచ్చితంగా, వెళ్ళేసి ఆ చాక్లెట్ల ఫ్యాక్టరీ నాశనం చేస్తాను అంటాడు. అర్ధరాత్రి చీకట్లో ఒక్కడే వెళ్తాడు, ఎవ్వరికి చెప్పకుండా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు, అన్ని వెతుకుతూ ఉంటాడు. ఇందులోకి కాలు జారి పడిపోతాడు. పడిపోగానే ఒక చాక్లెట్ నోట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళగానే మధురంగా అనిపిస్తుంది. ఇక చూడాలి, రాత్రంతా దొరికిన చాక్లెట్లు దొరికినట్టుగా తింటూ కూర్చుంటాడు. కాబట్టి భగవంతుడి అనుభవమే జ్ఞానము. చైతన్యం నాలో ఉంది, నాలో లేకుండా ఛాన్సే లేదు. దేవుడు లేని మనిషి లేడు. చరాచర జగత్తులో అంతటా దేవుడే ఉన్నాడు. మనం భగవద్గీతలో తెలుసుకున్నట్టుగా 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. జ్ఞాన షట్కం స్టార్ట్ అయింది 13, 14లో. 15వ అధ్యాయంలో అర్జునుడు భగవంతుడితో కలిసిపోతాడు కూడాను. నరుడు నారాయణుడిగా, జీవుడు దేవుడుగా, మానవుడు మాధవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారిపోతాడు 15వ అధ్యాయంలో. ఎందువల్ల? నేను భగవంతుడి యొక్క చైతన్యాన్ని ఈ శరీరంలో వాడుకుంటున్నాను కాబట్టి నేను మరెవరో కాదు. ఆ చైతన్యాన్ని నేను తెలుసుకున్న మరుక్షణము పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, అన్ని కర్మలు నాశనం అయిపోతాయి. కాబట్టి అది అనుభవం, ఆ దేవుడు అనుభవం. కానీ సార్ ఇదంతా ఎందుకు సార్ మాకు? మీరు ఒక తవలా తీసుకురండి, మేము కొడతాం, మేము అందరం చెక్క బజల చేసుకుంటూ పోతున్నాం. యాంత్రికంగా చేసే పనుల ద్వారా భగవంతుడి యొక్క అనుభవం వచ్చే అవకాశం లేదు. 40 ఏళ్ళుగా చేస్తున్నారు కదా అదే పని. ఇప్పుడు ఒక దగ్గర కుదురుగా కూర్చుని ఆలోచించడం అనేటటువంటిది మొదలెట్టండి. ఆయన ఏమంటున్నాడు? ఇది సర్వత్రా వ్యాపించింది అని ఒకటి చెప్తున్నాడు. ఇది అని ఏదైతే మనం చెప్తున్నామో ఆ ఇది అనేటటువంటి చైతన్యం ద్వారా గుర్తింపబడుతుంది. అది ప్రయోగం అంటే అనుభవపూర్వకంగా మనం దీన్ని తెలుసుకోవాలి తప్ప వేరే వాళ్ళు చెప్తే రాదు. నెక్స్ట్ స్వతః సిద్ధ భావాత్, అది చెప్పడానికి కోసము ప్రత్యక్షంగా ఇంకా మనకి ఏ ప్రూఫ్ అవసరం లేదు. దాన్ని ఆటోమేటిక్ గా స్వతంత్రంగా తెలిసే రూపం అది. కళ్ళతో చూసేదో, ముక్కుతో వాసన చూసేదో కాదు. దేవుని నువ్వు కళ్ళతో చూడలేవు, ముక్కుతో వాసన చూడలేవు, చెవులతో వినలేవు. స్వతః సిద్ధంగా నువ్వు గుర్తించాల్సి వస్తుంది. అనన్య ఆశ్రయాత్, వేరే దాన్ని అది ఆశ్రయించలేదు. దానికి భగవంతుడికి మన అవసరం లేదు, మనకు భగవంతుడి యొక్క చైతన్యం అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే మనము ఈ శరీరానికి చైతన్యం ఆశ్రయం, కానీ చైతన్యానికి మరేది ఆశ్రయం లేదు. చైతన్యానికి మరేది కూడా ఆశ్రయం లేదు. ఈ 5 సత్యాల కారణం ద్వారా బాబు ఇప్పటికైనా తెచ్చుకో, జగత్తుచ్చం. ఈ ప్రపంచం అంతా కూడా తుచ్చం అంటే చెడ్డ అని కాదు, లేదు అని మీనింగ్. జగత్తుచ్చం సమస్తం, ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా అసత్యము. నువ్వు చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా అసత్యము. నువ్వు ఎవరివి? తదేకోవశేష్ట శివః కేవలోహం. ఆత్మ అనేటటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంది. ఆత్మ వేరే దానిపైన ఆధారపడి లేదు. ఆత్మ స్వతంత్రంగా తెలియబడుతుంది, ఆత్మ అనుభవపూర్వకంగా తెలియబడుతుంది. కాబట్టి ఈ కారణాలన్నిటి ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము భగవంతుడికి వేరైనటువంటి రూపం కాదు. దానిపైన ఆధారపడితే అది ఆత్మ కాదు. ఆత్మ అనేది స్వతసిద్ధంగా తెలియబడుతుంది. అది మనందరిలో ఉంది, కానీ అది మనకు తెలియడం లేదు. ఎందుకంటే మనం ఆలోచించడం లేదు కాబట్టి. అటువంటి ఉన్నతమైనటువంటిది కాబట్టి నువ్వెవరివి? తదేకోవశేష శివః కేవలోహం. ఈ అన్ని పక్క ఉన్నవి కనిపించేవన్నీ కూడా తీసేయగా ఏదైతే మిగులుతుందో అదే శివః కేవల అహం. ఆ మిగిలిపోయినటువంటి మంగళకరమైనటువంటి తత్వాన్ని నేను అని చెప్పి 9వ శ్లోకాన్ని పూర్తి చేస్తున్నాం. 9వ శ్లోకంలో ఏం చెప్పాడంటే, మనము 8 శ్లోకాలలో తెలుసుకున్న దాని యొక్క భావం చెప్పారు మనలో ఒకసారి. ఇలాంటిదే 10వ శ్లోకం కూడా చెప్తుంది. 10వ శ్లోకంలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఏ పాయింట్ అర్థం కాకపోయినా ఒకసారి చెప్పండి, దాన్ని వివరించి ముందుకెళ్దాం. మొహమాట పడద్దు ఎప్పటిలాగా, ఎందుకంటే ఇది డ్రై సబ్జెక్ట్ అని అందరికీ తెలుసు కాబట్టి కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. దానికి తోడు బయట మన జనాలు భయంకరంగా అటంబాంబులు వేల్చేస్తున్నారు. సార్ నాకు ఒక డౌట్ సార్. అడగండి అమ్మా. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఈ ఆత్మ చైతన్యము అనేది మీరు చెప్పిన ద్వారా అర్థమవుతున్న ప్రాక్టికల్ దీంట్లో మనం దాన్ని పొందాలి అంటే, సపోజ్ ఇంట్లో ఒక ప్రాబ్లమ్ ఉంది అంటే
ఇది శాశ్వతం కాదు, ఇది మనకి దీని నుంచి మనం పట్టించుకుని దీన్ని తీసుకోకూడదు అనేది కూడా అప్లై చేసుకొని మనం ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు కదా. అట్లా అదే చెయ్యాలి. ఇప్పుడు ఇందు లోపల ఏం చెప్తున్నాడు, మనకు ఏదొచ్చినా ఇది అశాశ్వతం అని చెప్పి గుర్తించడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? కనిపించే ప్రతిదీ అశాశ్వతము. ఎందుకంటే మనకు కష్టాలు వస్తున్నాయి పోతున్నాయి అంటే కష్టాలు శాశ్వతం కాదు. మనుషులు వస్తున్నారు పోతున్నారు అంటే మనుషులు శాశ్వతం కాదు. మన శరీరము నిన్న ఉన్నట్టుగా ఇవాళ లేదు అంటే మన శరీరంతో సహా కనిపించే ఏది కూడా శాశ్వతం కాదు. ప్రాబ్లమ్స్ శాశ్వతం కాదు, మిత్రులు శాశ్వతం కాదు, శత్రువులు శాశ్వతం కాదు. ఇవన్నీ ఆలోచించగా ఏమైతుందంటే ఏది శాశ్వతం? ఒక చైతన్యం మాత్రం మన లోపల ఉంది, అది మాత్రం శాశ్వతం. మన కళ్ళు కూడా కొన్నాళ్ళకు సరిగా కనిపించవు, మనకు చెవులు కూడా సరిగా వినిపించవు, కాబట్టి అవి కూడా శాశ్వతం కాదు. కానీ వీటన్నిటిలో ప్రసరిస్తున్నటువంటి నాది అనే నేను అనే అహంకారము, నాది అనే మమకారము వదలకపోతుంటే ఈ ఆత్మజ్ఞానానికి దగ్గర ఎప్పటికీ రాదు అది. అంటే అవి వదలకపోవడానికి కారణం ఏంటి? నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, నా బంగ్లాలు, నా కార్లు ఇవన్నీ వదిలేయమని కదా ఆయన చెప్తున్నది. నీది కానిది ఎన్ని రోజులు పట్టుకుంటావు? ఎందుకంటే ఒకవేళ నాకు ఇష్టం లేదండి, ఇదంతా నాకు ఇష్టం లేదు, నా పిల్లలు కావాలి, నాకు నా మనవరాలు కావాలి, నాకు నా బంగ్లాలు కావాలి, కార్లు కావాలి అంటే సరే పట్టుకోమంట. మీరు శాశ్వతంగా మీ గురించి కాదు, ఇన్ జనరల్ ఎవరినైనా పట్టుకోమని అన్నాను అనుకోండి, అవి శాశ్వతమా? వాడు పట్టుకోగలడా? దేవుడు కోసి పారేస్తాడు ఒక రోజు. అశాశ్వతం, అవన్నీ కూడా అశాశ్వతం. అప్పుడు మనం ఏం చేయాలంటే అశాశ్వతం అని తెలిసినప్పుడు ఏం చేయాలి? మనంతట మనమే ఆ బంధాలని కట్ చేసుకోవడానికి అలవాటు పడాలి. అందుకే కదా మనకు వానప్రస్థం అనేటటువంటిది ఎందుకు ఇచ్చారు? ఇది మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. వానప్రస్థము అనేటటువంటి ఆశ్రమం ఎందుకు వచ్చింది మనకు? ఈ పిల్లలు, ఈ బంధువులు, ఈ మిత్రులు, వీరందరితోటి క్రమ పద్ధతితో వారితోని మనము డిటాచ్మెంట్ పెంచుకోవడం కోసమే. జై శ్రీకృష్ణ. అడగండి నెక్స్ట్. ఇంకెవరన్నా అడగండి. ఆవిడ బిజీగా ఉన్నారు. ఇంకెవరైనా? 9వ శ్లోకం అర్థమైందా? 9వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంది. ఏ విధంగానైతే భగవంతుడు వ్యాపించి ఉన్నాడో భగవంతుడే పరమాత్మ. ఆయన యొక్క చైతన్యం అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఆయన యొక్క చైతన్యం లేకపోతే ఈ గాలి వీచదు, ఈ నీరు రుచివ్వదు, మనం తిన్న ఆహారం అరగదు, మన శరీరంలో రక్త ప్రసారం జరగదు, మనము శ్వాస పీల్చము, గాలి లోపల ఆక్సిజన్ ఉండదు, భూమి లోపల పోషకాలు రావు. సో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఆ చైతన్యం మాత్రం కాన్స్టెంట్ గా ఉంది. నా శరీరం ఉంది, నా శరీరం పడిపోతుంది, నా బంగ్లాలు ఉన్నాయి, నా బంగ్లాలు కూలిపోతాయి, నా వస్తువులు ఉన్నాయి, నా వస్తువులు పోతాయి, నా పిల్లలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, వీరందరూ కూడా అశాశ్వతము. ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి శాశ్వతమైనటువంటిది మాత్రం చైతన్యం ఉంది. శాశ్వతమైనది ఒకటి ఉంది అని మనం పర్మనెంట్ గా గుర్తించినప్పుడు మనం ఏమనుకోవాలంటే నేను కూడా ఈ శరీరాన్ని కాదు కాబట్టి బహుశా నేను కూడా శాశ్వతమే అయి ఉండాలి. అంతటా వ్యాపించి ఉన్నది నాలో కూడా వ్యాపించి ఉంది కాబట్టి నేను శాశ్వతమైనటువంటి చైతన్యాన్ని అని చెప్పి అనుకోవాలి, కానీ నేను తుచ్చమైనటువంటి దేహాన్ని అని చెప్పేసి అనుకోకూడదు. కొద్దిగా కష్టమైన సబ్జెక్ట్, చాలా కష్టము. కాకపోతే ప్రయత్నపూర్వకంగా కొద్దిగా ఒక్క కూజేతో తురత్తు మిల్లు జావు ఎక్కు తలాషులే. కబీర్ ఏమన్నాడు? కూజేతో తురత్తు మిల్లు జావు, వెతికితే ఒక్క క్షణం లోపల దొరుకుతాడు. ఏమన్నాడు కబీర్? ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు. मोको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में, मोको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में. ఎక్కడెక్కడ వెతుకుతా ఉన్నాను, నేను నీలోనే ఉన్నాను, నీతోటే ఉన్నాను, నీవే అయి ఉన్నాను. కాబట్టి భగవంతుడు అనేవాడు మనకి ఎక్కడో వేరుగా పెట్టకూడదు. భగవంతుడిని తిరుపతిలో పెట్టాము, శ్రీశైలంలో ఎవడో దేవుడిని మొక్కుతున్నాడు. ఇప్పుడు భగవంతుడు గరుడ వాహనం ఎక్కి శ్రీశైలంకి రావాలా? కాదు. భగవంతుడు ఇక్కడ శివుడు రూపంలోనూ ఆయనే, అక్కడ విష్ణు రూపంలోనూ ఆయనే, ఇక్కడ కొండ రూపంలోనూ ఆయనే, ఇక్కడ గాలి రూపంలోనూ ఆయనే. ప్రతి చోట కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. నీలో, నాలో, మనందరిలో కూడా ఉన్నటువంటిది. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము పవిత్రము చేసుకున్నప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. మనం పవిత్రం చేసుకోనంత వరకు మసి పట్టినటువంటి అద్దంలోంచి మనం ముఖం చూసుకోగలమా? చూసుకోలేము. ముందు మసిని తొలగించాలి, అంటే చెడు పనులను తొలగించాలి. వేరే వారిపైన చెడుగా మాట్లాడడము, వేరే వాళ్ళతో చెడుగా ఉండడము, ఇవన్నీ తొలగిస్తే మనసుకు 10 రకాల ఆలోచనలు ఉండవు. పొద్దున లేచి సెల్ ఫోన్ లో 10 కాల్స్ చేస్తే ఏమైపోతుంది? 10 ఆలోచనలు నన్ను రోజంతా వెంటాడుతూ ఉంటాయి. ఈ 10 ఆలోచనలు నిన్నలు జరిగిన విషయాలు, మొన్న జరిగిన విషయాలు, అవి కూడా జ్ఞాపకం వస్తాయి. పిచ్చి ఎక్కి
పోతుంది, మైండ్ ఇలా ఊగిపోతూ ఉంటుంది. ఇక దానికి నేను చైతన్యము, నేను దేవుడి స్వరూపాన్ని అని తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ చెప్పినటువంటి మాటలన్నీ కూడా శంకరాచార్య ఏదో డైరెక్ట్ గా ఏదో ఆ టైం పాస్ కి చెప్పేసినటువంటి ఒక్క మాట కూడా లేదు ఇందు లోపల. ప్రతి దానికి కూడా ఆయన ప్రూఫ్ చెప్తున్నాడు. వ్యాపకత్వాత్ అంటే ఏంది? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, రూపం గాని, శబ్దం గాని, భావం గాని, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఆ భగవంతుడు చైతన్యంలోంచే ఉత్పత్తి అవుతున్నాయి, అందులోనే కలిసిపోతాయి, అందులోనే నిలుస్తాయి. క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. సర్వం కల్విదం బ్రహ్మ. చాందోగ్యోపనిషత్తులో ఏం చెప్పాడు? అంతా సర్వము చైతన్యం అంతా కూడా భగవంతుడిది, వేరే ప్రపంచం లేదు. కాబట్టి జగత్తు ఏదైతే ఉందో ఈ జగత్తుకు మనకు కనిపించడానికి కారణం మాయ, అంతేగాని చైతన్యం అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఇతత్వాత్ అన్నాడు రెండవ మాట. ఇతత్వాత్ అంటే ఇది అనేటటువంటి స్వరూపమే చైతన్యము. ఇది అనే చైతన్యం అంటే ఏంటి? మనం ఇలా కూర్చున్నాం, నిద్రపోయినప్పుడు ఇది బాగుంది అని తెలిసేది ఎవరికి? నా శరీరానికా? లేదు, నాకు లోపల తెలుస్తుంది. తీయగా ఉంది ఎవరికి తెలుస్తుంది? నా లోపల ఉన్నటువంటి నేను అని ఎవరైతే అనుకుంటున్నామో దానికి తెలుస్తుంది. నేను అనేటటువంటి స్వరూపానికి తెలుస్తుంది. నిద్ర బాగా పట్టింది, పొద్దున లేచిన తర్వాత అరే మస్తు నిద్ర పట్టింది అంటాం. ఆ మస్తు నిద్ర ఎక్కడి నుంచి పట్టిందని ఎవరికి తెలుస్తుంది? అది నేను అనేటటువంటి అనుభవం ఉండడం వల్ల. దాన్ని ఇతత్వాత్ అంటారు. ఇది అనేటటువంటి స్వరూపము, ఇది అనడం. ఆ అనుభవం ఎవరికి వస్తుందో ఆ అనుభవము, నిద్ర అనుభవం గాని, ఇంకేదన్నా సుఖాల యొక్క అనుభవాలు గాని, ఇవన్నీ ఎవరు అనుభవిస్తున్నారు? ఈ శరీరం అనుభవించట్లేదు, శరీర రూపంలో ఉన్నటువంటి చైతన్యం ద్వారా మనం అనుభవిస్తున్నాము. కాబట్టి అందుకే ఏమంటారంటే ఇది అనే దానికి తత్వం అసి, తత్ అది ఆ పరబ్రహ్మ, త్వం నువ్వు, అసి అయి ఉన్నావు. తత్వమసి చాందోగ్యోపనిషత్తు. ఇందాక అంటే ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఉంది. ఇందాక చాందోగ్యోపనిషత్తే, సర్వం కల్విదం బ్రహ్మ. ఇక్కడ మళ్ళీ తత్వమసి అన్నాడు, ఇది కూడా మళ్ళీ చాందోగ్యోపనిషత్తే. తర్వాత ప్రయోగ అంటే ప్రత్యక్షమైనటువంటి అనుభవంలో నీకు మాత్రమే తెలుస్తుంది. అది నీకు కోపం వచ్చింది, బయట వాడు లెన్స్ పెట్టి చూసినా నీలో కోపం ఉన్నట్టుగా తెలియదు, కానీ నీకు తెలుసు కోపం వచ్చినట్టు. అసూయ వచ్చింది, అసూయ ఉన్నట్టుగా నీకు తెలుస్తోంది. ఎలా తెలుస్తుంది? అనుభవపూర్వకంగా అసూయ ఎలా తెలుస్తుందో, అనుభవపూర్వకంగా కోపం ఎలా తెలుస్తుందో, అనుభవపూర్వకంగా ప్రేమ ఎలా తెలుస్తుందో. నాకు నేను పెళ్లి కాకముందు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలంటే అమిత ఆప్యాయత చూపిస్తుండేవాడు. నాకు అర్థమయ్యేది కాదు, ఏముంది ఇందు లోపల, నా పిల్లలంటే ఏముంది, పిల్లలు ఎవరికైనా ముద్దే వస్తారంటే అట్లా లేదు, నా అనేటటువంటిది ఏదో అనిపిస్తుంది అన్నాడు. నేను వీడేదో మూర్ఖుడు అనుకున్నా. తర్వాత నాకు పెళ్ళయింది. పెళ్ళయ్యాక నా పిల్లల్ని చూస్తుంటే ఎట్లా అంటే ప్రపంచంలో అందరి పిల్లల కంటే నా పిల్లల మీదే ప్రేమ ఎక్కువ అనిపించింది. అదేంటి అంటే చెప్పడం కష్టం, అనుభవపూర్వకంగా తెలియాలి. అది ఆత్మస్వరూపం, ఎవరికి తెలుస్తుంది? అది ప్రయోగాత్మకంగా డైరెక్ట్లీ అవైలబుల్ టు యూ, అది తెలియాలి. దీనికోసమే మనకేంటి బృహదారణ్యక ఉపనిషత్తు లోపల చెప్తాడు, దృష్ట శ్రోత మంత విజ్ఞాత. బ్రహ్మణం అంటే ఏంటి? ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? అదే ద్రష్ట, అదే శ్రోత, అన్ని కూడా అదే. కాబట్టి కొత్తదేది కాదు, ప్రయోగాత్మకంగా ఇదంతా కూడా శంకరాచార్య ఏదో టైం పాస్ కి చెప్పినటువంటి మాట కాదు. తర్వాత ఏమన్నాడు ఆయన? స్వతః సిద్ధ భావాత్, స్వతంత్రంగా తెలిసేటటువంటి స్వరూపం ఇది. మనకు చైతన్యం ఉంది అని చెప్పడానికి ఇంకొక ప్రూఫ్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించండి, మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. కఠోపనిషత్తు ప్రకారము తత్ర సూర్యో భాతిన చంద్ర తారకం. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవేవి ప్రకాశించవు, ఎందుకంటే భగవంతుడు చైతన్యమే అన్నిట్లో ఉంది. సూర్యుడిలో ఉన్నటువంటి చైతన్యము అదే, చంద్రుడిలో ఉన్నటువంటి చైతన్యము అదే, నీలో ఉన్న చైతన్యము అదే. ఒకే చైతన్యం అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది, స్వతఃస్థితంగా తెలుస్తుంది. దాన్ని తెలపడానికి కొత్తగా ఏదో ఉంది అని అనుకోవక్కర్లేదు. కాబట్టి చైతన్యం అనేది సర్వ ప్రకాశము, స్వతంత్రంగా ప్రకాశవంతమైనటువంటిది. అనన్య ఆశ్రయత్మ అంటే దేని వేరే దానిపైన సంబంధం లేదు దానికి, మనం దేనిపైన ఆధారపడతాం. ఈ చైతన్యం అనేది ఏదైతే ఉందో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి తత్వం దేనిపైన ఆధారపడదు. అధిష్టాన బ్రహ్మ, మూలతత్వం అన్ని చోట్ల బ్రహ్మనే అధిష్ఠించబడి ఉన్నాడు. ఇది మనం మళ్ళీ బృహదారణ్యక ఉపనిషత్తు లోపల నుంచి తెలుసుకోవచ్చు. ఏనవా పశ్యతి ఏన శృణోతి, ఇదే మళ్ళీ మనము భగవద్గీత లోపల కూడా తెలుసుకుంటాం. సో కాబట్టి మనము దేని ద్వారా చూస్తున్నాము, మళ్ళీ ఇది కేనోపనిషత్తు లోపల కూడా ఉంది. దేని ఆధారంగా నీ చెవి వింటుంది, దేని ఆధారంగా నీ కన్ను చూస్తుంది. కన్ను అంటే ఈ డొప్ప కాదు, చెవి అంటే ఈ డొప్ప కాదు.
లోపల ఉన్నటువంటి ఒకటి ఏదైతే చైతన్యం ఉందో అది చూస్తోంది. అత్యద్భుతమైనటువంటిది. సో కాబట్టి ఏంటంటే జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి స్వరూపమైనటువంటి ఆధారంగా నన్ను నేను గుర్తించుకోగలుగుతున్నాను. అది సర్వత్రా వ్యాపించి ఉంది. ప్రత్యక్ష అనుభవం, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ టు బి దేర్. స్వప్రకాశకము. ఆ చైతన్యానికి మనం సపోర్ట్ కాదు, మన శరీరానికి చైతన్యం సపోర్టు. కానీ ఆ చైతన్యానికి ఇంకా సపోర్ట్ ఏది అవసరం లేదు. అది స్వప్రకాశకము. వేరేవి అవసరం లేదు, వేరేది అవసరం లేదు, వేరే వాటిపైన ఆధారపడి ఉండదు. అందువల్ల బాబు నువ్వు చూస్తున్నటువంటి జగత్తంతా జగత్తు అని ఏదైతే అనుకుంటున్నావో ఇది లేదు. ఇది భగవంతుడి శక్తి ద్వారా నీకు గోచరం అవుతుంది అంతే. కానీ ఇది నిజం కాదు. అసలు నిజం అది. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వస్తువు పాడైపోయి తినవలసిందే. ఎక్స్పైరీ డేట్స్ డిఫరెంట్. మనిషికి 100 ఏళ్ళు ఉంటాయి, తాబేలుకి 300 ఏళ్ళు ఉంటాయి, కుక్కకి 20 ఏళ్ళే ఉంటాయి. ఒక కొండ 1000 ఏళ్ళకు ఒకసారి ఒక సంవత్సరం కదులుతుంది. కాబట్టి కానీ ప్రతి ఒక్కటి నాశనం అయిపోయి తీరవలసిందే. కానీ చైతన్యం ఒక్కటి మాత్రం ఎప్పటికీ నాశనం అవ్వదు. ఆ చైతన్యం ఎవరో తెలుసా? ఆ చైతన్యం నువ్వే. సో అల్టిమేట్ గా చైతన్యం అంత గొప్పది అని చెప్పిన తర్వాత ఆ బ్రహ్మ స్వరూపానివి నువ్వే. అహం బ్రహ్మాస్మి, యజుర్వేదం. తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇలా అన్ని మహావాక్యాలలో కూడా తెలిపేది ఏంటంటే బాబు నువ్వే. చాలా సౌండ్ వస్తుంది బయట. కష్టమైన సబ్జెక్టు, దానికి తోడు ఇవాళ జనాలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేసి చాలా ఎంజాయ్ చేసేస్తున్నారు. కాబట్టి ఏదైతే మనకు అన్ని మహావాక్యాలలో కూడా చెప్పేది ఏంటంటే బాబు నువ్వే ఆ పరబ్రహ్మ శక్తివై ఉన్నావు, నువ్వే ఆ చైతన్యానివై ఉన్నావు. ఈ ప్రపంచంలో నీకు కనిపిస్తున్నవన్నీ వదిలేసేయి. తత్ ఏక అవశిష్ట, ఇవన్నీ వదిలేయగా మిగిలిపోయినది ఏదైతే ఉందో ఆ మంగళకరమైనటువంటి స్వరూపము కేవల అహం, నేను, అది మాత్రమే అయి ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. 10వ శ్లోకం ఉపోద్ఘాతం చెప్పి ముగించుకుందాం ఇవాళ. బట్ 9వ శ్లోకంలో నాకు తెలుసు కొద్దిగా కష్టమని అడగడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇక మిగిలింది ఒకటే వారం కాబట్టి. ఆత్మబోధ తెలుసుకున్నప్పుడు మరింత డీటెయిల్ గా ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అయినప్పటికీ కూడా దేవుళ్ళ గురించి చెప్పమను, పూజ అను. సార్ దీపం ఎటు పెట్టాలి సార్? లెఫ్ట్ సైడ్ పెట్టాలా, రైట్ సైడ్ పెట్టాలా? మొన్నెవరో అడుగుతున్నారు, సార్ పిల్లొచ్చింది సార్ ఏం చేయాలి అని. అంటే వాళ్ళ హస్బెండ్ వెంటనే చెప్పు, కరెక్ట్ గా చెప్పు, ఇటు నుంచి అటు వచ్చిందా, కుడి నుంచి ఎడమకు వచ్చిందా, ఎడమ నుంచి కుడికి వచ్చిందా, అడుగు మీ సార్ని అడుగు అని. ఏ సార్ ఎడమ నుంచి కుడికి వెళ్తే డేంజరా, కుడి నుంచి ఎడమకి వెళ్తే డేంజరా అని అడిగితే నేను చెప్పా, రెండు డేంజర్ కాదు, నీ మీద వర్తే డేంజర్ అంతే, లేకపోతే డేంజర్ కాదు అని. అవి మాత్రం బాగా అడుగుతారు ప్రశ్నలు. ఆత్మతత్వం అడగడం కంటే చుప్చాప్ అయిపోతారు, కామ్ గా వింటారు. ఏది అడిగితే ఏ తప్పు బయటపడుతుందో. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అంటే ఇది చాలా ఇది సిల్లీ ప్రశ్న అయి ఉండొచ్చు, బట్ అడుగుతున్నాను. చైతన్యం అంతటా వ్యాపించి ఉంది అని అన్నారు కదా, అలాంటప్పుడు ఒక మనిషిలో నుంచి చైతన్యం వెళ్ళిపోయినప్పుడు అందులో కలిసిపోతే ఇంకా అక్కడ నేను అనేది ఏమి ఉండదు. కరెక్ట్. దాన్ని శూన్యం అంటారు. ఇప్పుడు మీరు అన్నదాన్ని వెరీ గుడ్ ప్రశ్న. అక్కడతో ఆగిపోయిన దాన్ని శూన్యవాదం అంటారు. అది మనం ఏ శ్లోకం లోపల శూన్యవాదాన్ని ఖండించుకున్నాము. ఇటువంటి అనుమానాలన్నీ కూడా మనము మొదటి శ్లోకాలలోనే ఖండించాం. మొదట చెప్పినటువంటి శ్లోకాల లోపల మనం ఆల్రెడీ ఖండించుకున్నాం. ఏమని? ఇది శూన్యవాదం కాదు, ఇది శూన్యవాదం కాదు అని చెప్పేసి ఆయన చెప్తాడు. శంకరాచార్య శూన్యవాదాన్ని ఖండించాడు. శూన్యవాదం అంటే బుద్ధిస్టులు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు బతుకున్నంత వరకే, చనిపోయిన తర్వాత శూన్యం, ఇంకేమీ మిగలదు. కానీ మనం ఏమంటామంటే లేదు, శూన్యం అయిపోదు, ఒక చైతన్య రూపంలో మిగిలిపోతాము అని చెప్పేసి అంటాం. దానికి ఆయన ఏమంటాడు? శూన్యవాదాన్ని ఎప్పుడు ఖండించాడు అంటే సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వ. అతి శూన్యాత్మకం ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాన్ని అతి శూన్యాత్మకం అని అంటారు. ఆ అతి శూన్యత్వం ఏదైతే ఉందో ఆ అతి శూన్యత్వం అనేటటువంటిది ఉండదు. మనము అనే దానికి ఎగ్జిస్టెన్స్ ఉంది. అది కేవలం చైతన్య రూపంలో ఉంది. శరీరం, మనమందరం ఏమనుకుంటామంటే శరీరం ఉన్నంత వరకే నేనున్నాను. ఇది చార్వాకులు. మళ్ళీ మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది కాబట్టి మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శరీరం ఉంది కాబట్టి నేను శరీరము అనుకునే వాళ్ళు చార్వాకులు. చనిపోయిన తర్వాత ఏమీ లేదు, చైతన్యం లేదు, ఏమీ లేదు అని అనుకునే వాళ్ళు బుద్ధిస్టులు.
కానీ మన విషయంలో అట్లా కాదు. మన విషయం లోపల ఏంటంటే మనం ఆ చైతన్య స్వరూపులము. ఒక చైతన్యం అనేది అది మనకి ఏంటంటే మన వేదాలు తెలియజేస్తాయి. సరే తెలియజేస్తాయా నిజమా? ఎస్, తప్పక తెలియజేస్తాయి. ఎందుకంటే పరబ్రహ్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు మనలో కూడా వ్యాపించి ఉన్నాడు. మనలో కూడా వ్యాపించి ఉన్నాడు అంటే మన శరీరంలో కేవలం చూస్తున్నాం మనం. ఒక మాట చెప్తాను, గుర్తుంచుకోండి. ఒక ఆటో లోపల మీరు నేను ఒక ఎర్ర చొక్కా వేసుకుని వెళ్తున్నాను. ఒక ఆటోలో వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆటో ఆపాను. ఆటో ఆపిన తర్వాత ఏమయ్యా డబ్బులు ఇవ్వాలంటే 50 రూపాయలు అయింది సార్ మీ బిల్ అంటే, ఓకే అని నేను ఇస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయా. లోపలికి వెళ్ళిపోయి ఎల్లో షర్ట్ వేసుకుని బయటకు వచ్చా. ఆటో వాడు పైసలు అడుగుతాడు. నేనంటాను నాకు సంబంధం లేదంటాను. నాకు సంబంధం లేదు అంటున్నాను. నాకు సంబంధం లేదు అనేసరికి ఏమైపోతుంది, ఇప్పుడు ఆటో వాడు అంటాడు లేదు సార్ ఇందాక మీరే అంటే, కాదు కుదరదు, అప్పుడు ఏ చొక్కా వేసుకున్నాను ఎర్ర చొక్కా అంటే, ఎర్ర చొక్కా వేసుకున్న వాడికి పసుపు చొక్కా వేసుకున్న వాడికి తేడా లేదా అంటాం. కానీ ఆ ఎర్ర చొక్కాలో ఉన్నవాడు ఈ పసుపు చొక్కాలో ఉన్నవాడు నేనునే కదా. అంటే ఏదో ఒక చైతన్యము ఉండబట్టే మనకు ఒక జన్మలోంచి మరో జన్మలోకి వెళ్తున్నాం. ఈ జన్మలోని పాపములు అనుభవించాలి, ఈ జన్మలో పుణ్యములు అనుభవించాలి. అంటే ఒక చైతన్య రూపంలో ఉంటే తప్ప మరొక శరీర రూపాన్ని తీసుకునేటటువంటి అవకాశం లేదు. కాబట్టి నేను శూన్యాన్ని కాదు. ఇప్పుడు బుద్ధిస్టుల దాంట్లో కర్మ సిద్ధాంతం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. శూన్యం అయిపోతే ఏమైపోయింది ఇప్పుడు నెక్స్ట్? పాపపుణ్యాలు ఉంటే శరీరం మళ్ళీ తీసుకోవాలి. పాపపుణ్యాలు లేకపోతే సరే చైతన్య రూపంలో మిగిలిపోతాం. కానీ పాపపుణ్యం ప్రతి ఒక్కరూ చైతన్య రూపమే, తెలిసినా తెలియకపోయినా అందరూ కూడా భగవంతుడి యొక్క శక్తి. క్లియర్, అందులో ఏం డౌట్ లేదు. అందరిలో భగవంతుడు ఉన్నాడు, అందరూ భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నారు అంతే. అందుకే ఏంటి, మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే హిందూ ధర్మం. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే అది మనం ఖండిస్తున్నాం. ఆ శూన్యవాదాన్ని ఖండిస్తుంది హిందూ ధర్మం. హిందూ ధర్మం ఏమంటుందంటే లేదు, నువ్వు చైతన్యవంతమైనటువంటి స్వరూపానివి అని హిందూ ధర్మం దాన్ని ఖండించింది. ఎందుకంటే తర్వాత నువ్వు పాపపుణ్యాలు అనుభవించాలి. లేదు, పాపపుణ్యాలు అనుభవించినటువంటి స్థాయికి నువ్వు చేరుకున్నావు అంటే ఆ విషయం నీకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఊర్వారుకం ఇవ బంధనాత్. పండిన దోసకాయ ఎలా అయితే పడిపోవడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటుందో మనము కూడా అలా ఎదురు చూస్తూ ఉంటాము. మనకు తెలిసిపోతూ ఉంటుంది ఇంకా నాకు ఈ శరీరంతో సంబంధం లేదు, అయిపోయింది అని చెప్పేసి. నేను ఇది అంతా వాళ్ళ నాటకం చూస్తుంటాను, అంతా నవ్వుతూ చూస్తూ ఉంటాను. శరీరం పడిపోయిన తర్వాత ఇక నేను చైతన్యుడిగా మిగిలిపోతాను అని చెప్పి. చైతన్య స్వరూపంలో మిగలడం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అనుభవ పూర్వకంగా తెలిసి తీరుతుంది. నా మాట వినిపిస్తుందో లేదో తెలియదు, బయట బాంబులు అత్యద్భుతంగా పేలుస్తున్నారు. చైతన్య స్వరూపంగా ఉండడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసి తీరుతుంది. చిన్న ధ్యానం చేసిన వాళ్ళకే 1 గంట సేపు ధ్యానం చేస్తే 2 సెకండ్ల పాటు తెలిసి తీరుతుంది. ఏ అనుభవం లేని వాళ్ళకి నేను చెప్తున్నది, నేను ఆత్మస్వరూపుడు తెలిసి తీరుతుంది. సైకిల్ నడిపించేవాడు అన్నట్టు నాకు ఎట్లా వస్తుంది సైకిల్, పడుకుంటే పడిపోతున్నాను. ప్రాక్టీస్ చేయవయ్యా, ప్రాక్టీస్ చేయ, నేను పడిపోతాను. ఇగో చూడు పడిపోతాడు వాడు. ప్రాక్టీస్ చేయకపోతే పడిపోతాడు. ప్రాక్టీస్ చేసిన వాడికి కొన్ని రోజులకు బ్యాలెన్స్ వస్తుంది. అదే విధంగా ధ్యానం కూడా అలవాటు లేని వాళ్ళకి ఎంతో కష్టం అనిపిస్తుంది. కానీ అలవాటు అయిపోయిన తర్వాత ప్రతి గంటకు కొన్ని క్షణాల పాటు నీలో ఆత్మజ్ఞానం తెలుస్తుంది. ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి తెలుస్తుంది. సమయం సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అప్పుడు నీకు ఆత్మ ఉన్నదా లేదా తెలుస్తుంది. కానీ అది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే శూన్యం అనుకుంటారు. లాజిక్ ప్రకారం ఆలోచిస్తే శూన్యమే, ఏమీ లేదు. కానీ లాజికల్ గా కాకుండా అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు ఇది. ఎందుకంటే మన అన్ని వేదాలు కూడా చెప్తున్నాయి నీ చైతన్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు అని చెప్పేసి చెప్తున్నాయి. జై శ్రీకృష్ణ. మరి బుద్ధిస్టులు వాళ్ళు జన్మ ఎత్తరు అని అనుకుంటారండి వాళ్ళు. మనం ఒకరోజు బుద్ధిజం గురించి జైనిజం గురించి ఒక మొత్తం క్లాస్ చెప్పుకున్నాము. సో ఒక్కసారి ఆ క్లాసును రిఫర్ చేయండి. వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాలు వేరు. ఇప్పుడు ఏమైతుందంటే ఎవరెవరి పరిణతిని బట్టి వాళ్ళు అంత దూరం ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు వేరే అబ్రహం ఈ అబ్రహమికం లాంగ్వేజెస్ ఈ మతాలు అని చెప్పేసి చెప్తారు చూడండి, క్రిస్టియన్, యూదులు, తర్వాత తుర్కాళ్ళు, ఈ గ్యాంగ్ అంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకేం లేదు, స్వర్గం నరకం దగ్గర ఆగిపోతారు. వాళ్ళకి మోక్షం అంటే తెలియని కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, స్వర్గం అంటే మంచిగా సుఖాన్ని అనుభవించడం, ఫుల్ గా చిత్తుగా తాగడం అనుకుంటుంటారు. వాళ్ళు చిత్తుగా తాగడానికి స్వర్గానికి వెళ్ళాలా? సో కాబట్టి దే డోంట్ అండర్స్టాండ్ మన దాంట్లో ఉన్నటువంటి మోక్షం అనేది అర్థం చేసి. హిందూ ధర్మం ఒక్కటే ఈ అన్ని బిలీఫ్లకు అతీతంగా వెళ్ళగలిగింది. అయితే ఏమైంది, హిందూ ధర్మంలోంచి బయటకు వచ్చినటువంటి జైన ధర్మం కావచ్చు, తర్వాత ఈ బుద్ధిస్టులు కావచ్చు,
తర్వాత ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళది సెపరేట్ మతం ఉంటుంది. ఇస్కాన్ మతం అది వేరు, దాన్ని కృష్ణ మతం అంటారు. వాళ్ళు వేరు, వాళ్ళు హిందువుల్లోకి రారు. అదే విధంగా మీకు రాజయోగ అని చెప్పేసి బ్రహ్మకుమారీస్ అని ఉన్నారు, వాళ్ళది మళ్ళీ హిందూ ధర్మం. వాళ్ళకి వాళ్ళ బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయి. సో కాబట్టి ఎవరి బిలీఫ్స్ వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. వాళ్ళ నమ్మకం ప్రకారం ఒక స్టేజ్ వరకు మాత్రం వాళ్ళు వెళ్ళగలుగుతారు. కానీ ఆ స్టేజ్ దాటి వెళ్ళేది కేవలం ఒక హిందూ మతంలో మాత్రమే. ఆ స్థాయిని దాటి వెళ్తాము. ఇస్కాన్ హిందూ మతంలోకి రాదండి. ఇస్కాన్ వాళ్ళది కొంత డిఫరెంట్ మతము, అంటే వాళ్ళది కృష్ణ మతం అంటారు. వాళ్ళది డిఫరెంట్ గా ఉంటుంది కాన్సెప్ట్. అది ఎప్పుడైనా మళ్ళా డిస్కస్ చేసుకోవచ్చు. కానీ అది వాళ్ళది కృష్ణ మతం. వాళ్ళు వేరే దేవుళ్ళ మీద వాళ్ళు ఇది చేయరు. వాళ్ళకి చైతన్యం కూడా, వాళ్ళ చైతన్యాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు యాక్సెప్ట్ చేసేది ఏంటంటే కృష్ణుడు అనే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర మనం అంతా ఉన్నాము అన్నటువంటి కాన్సెప్ట్. అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. అది హిందూ ధర్మం లాగానే అనిపిస్తుంది, కానీ వాళ్ళు పాటించేటటువంటివి వేరు. వాళ్ళు ఏం పాటిస్తారు? వాళ్ళు భగవద్గీత మన దాంట్లో నుంచి తీసుకుంటారు, వాటికి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ చెప్తారు. ఇంకొక పాయింట్ ఏం చెప్తారంటే వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు ఇప్పుడు మనకు ఏవైతే దశావతారాలు అని చెప్తామో, ఆ దశావతారాలు వాళ్ళు విష్ణుమూర్తి అవతారాలుగా తీసుకోరు, కృష్ణుని అవతారాలుగా తీసుకుంటారు. ఇప్పుడు అందులోపల మన శ్రీరాముడు ఉన్నాడు, బలరాముడిని శ్రీరాముడు అంటారు వాళ్ళు. అట్లా వాళ్ళ నమ్మకం వాళ్ళది, బట్ దట్ ఈస్ ఫైన్. అంటే వాళ్ళు ద్వైతంలో ఉంటారా సార్? వాళ్ళకి పూర్తి స్థాయి ద్వైతము. వాళ్ళ మతం కూడా డిఫరెంటే, కాకపోతే అది మతం వేరే మతము అని చెప్పరు, హిందూ మతంలోనే ఇది చేస్తారు. కృష్ణుడు వేరు మేము వేరు అంటున్నారు కదా. అదే ఇప్పుడు వదిలేసేయండి, అయినా ఇప్పుడు ఆ టాపిక్ వద్దు, మన టాపిక్ లోకి వద్దాం. ఓకేనా? అవన్నీ మతాలు. హిందూ ధర్మం ఏమంటుందంటే నువ్వు మతానికి కూడా సంబంధించిన వాడివి కాదు. దానికి క్లియర్ గా చెప్పాడు మనకి ఇక్కడ. మతంకి కూడా ఆయన ఏం చెప్పాడు? చాలా క్లియర్ గా చెప్పాడు. ఏమని అంటున్నాడు? న సాంఖ్యం న దైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంస కాదేర్ మతం వా. నువ్వు ఏ మతానికి కూడా సంబంధించిన వాడివి కాదు అని మన హిందూ ధర్మం లోపల చెప్తున్నారు. నువ్వు చైతన్యానివి. ఆ చైతన్యం నువ్వు ఏ రూపంలో అయినా కూడా పుట్టవచ్చు. అయితే ఈ విషయాన్ని తెలుసుకోబడేది కేవలం ఒక హిందూ ధర్మంలో మాత్రమే ఈ ఛాన్స్ ఉంది, వేరే ధర్మాలలో ఛాన్స్ లేదు ఇది. ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే, ఒక దగ్గరికి వెళ్తే వాడు అంటాడు సైకిల్ గ్యారంటీగా నేర్పించగలను అని చెప్పి చెప్తాడు. మిగతా చోట్ల ఏమవుతుంది? చెప్పలేమంటాడు. సైకిల్ తొక్కచ్చు, కానీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు అంటారు. అక్కడికి వెళ్ళి పడిపోతూ ఉంటారు జనాలు. పడిపోయి అంతే ఇంకోటి పని. కానీ మనకేంది? సైకిల్ నేర్చుకోవచ్చు, సైకిల్ మీద నిలబడచ్చు, సైకిల్ మించి దూకచ్చు, సైకిల్ డబుల్స్ తొక్కచ్చు, త్రిబుల్స్ తొక్కచ్చు, ఇవన్నీ చెప్పి మన హిందూ ధర్మంలో చెప్తున్నారు. అంటే పరిణతి పొందినా కొద్దీ కొత్త విషయాలు తెలుస్తుంటాయి, దిగినా కొద్దీ లోతు తెలుస్తుంది. అర్థం చేసుకోకుండా నేను సార్ శ్రీనివాస్ గారు దీనికి మీరు ఇవన్నీ మాకు అర్థం అవ్వవు సార్, దీనికి అది తబలా పెట్టుకోండి, మీరు చిరుతలు వాయించండి, నేను ఇక్కడ తబలా వాయిస్తా, గొడవే లేదు, ఏ గొడవ లేదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, డీప్ గా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఏదో వెళ్ళిపోతుంది, జీవితం వెళ్ళదా? వెళ్తుంది. రోజులు గడవడానికి ఏమీ చేయక్కర్లేదు, రోజులు గడిచిపోతాయి. వయసు పెరగడానికి ఏమీ చేయక్కర్లేదు, ఊరికే అలా కూర్చొని టీవీ చూస్తే చాలు. కానీ ఆలోచించడానికి ఉపయోగించుకోవాలి ఈ సమయాన్ని. ఉపయోగిస్తున్న కొద్దీ ద మోర్ యూ అండర్స్టాండ్, ద మోర్ యూ థింక్, ద మోర్ యూ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే ఇది ఆలోచించిన కొద్దీ మీకు ఇందులో ఇంకా డెప్త్కి వెళ్తారు. అప్పుడు అర్థమవుతుంది సాంఖ్య మతానికి తేడా ఏంటి, మీమాంస మతం ఏమిటి, ఎందుకు వచ్చాయి ఇవి. మనకిచ్చినటువంటి షట్ దర్శనాలలోనే ఎన్నో మార్పులు ఉన్నాయి తెలుసా. మనకు ఉన్నటువంటివి టాప్ గా చెప్పేవి 6 దర్శనాలు, 6 ఫిలాసఫీస్. గౌతముడి న్యాయం, కణాదుడి వైశేషికం, తర్వాత పతంజలి యోగం, తర్వాత జైమిని పూర్వమీమాంస, బాదరాయణుడు ఉత్తర మీమాంస, కపిలుడి సాంఖ్యం. ఈ 6 మళ్ళీ డిఫరెంట్ గా ఉంది. అసలు సాంఖ్యంలో దేవుడే లేడని చెప్తాడు, ఈశ్వరుడే లేడు అని చెప్తాడు. కానీ దాన్ని మనం మన దీంట్లో తీసుకున్నాం, హిందూ ధర్మంలో తీసుకున్నాం. ఎందుకంటే వేదాలను ఫాలో అయితే చాలు, నువ్వు దేవుళ్ళని నమ్మినా నమ్మకపోయినా సరే, వేదాలను ఫాలో అయితే నువ్వు హిందువువి. దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. దేవుణ్ణి నమ్మకపోయినా కూడా నువ్వు నో ప్రాబ్లం. బుద్ధిజం మళ్ళీ హిందూ మతంలోకి రాదు. ఎందుకోసం మనం రాదు? బుద్ధిస్టులు ఏం చేస్తారంటే వేదాలకు వ్యతిరేకంగా వెళ్ళిపోతారు, వాళ్ళ ఓన్ లిటరేచర్ రాసుకున్నారు. అదేవిధంగా మీరు వైష్ణవైట్స్ ఉంటారు, వైష్ణవైట్స్ అంతా కూడా వాళ్ళ ఓన్ లిటరేచర్ రాసుకున్నారు, తమిళ్లో వీటిల్లో రాసిస్తున్నారు. వేదాలని వాళ్ళు వేదాల కంటే కూడా ఇవి గొప్పవి అంటారు, వాళ్ళు తిరుప్పావైని వేదాల కంటే గొప్పది అంటారు వాళ్ళు. సో కాబట్టి ఏంటంటే ఒక్కొక్కళ్ళ లిటరేచర్ ఒక్కొక్కటి, ఒక్కొక్కళ్ళ పరిణతి ఒక్కొక్కటి.
కానీ హిందూ ధర్మం ఏమంటుందంటే నువ్వు ఏ మతానికి చెందినవాడివి కాదు, నువ్వు ఆ చైతన్యవంతమైనటువంటి భగవంతుడు స్వరూపానివి అని చెప్పి చెప్పడం ఒక్క హిందూ ధర్మంలోనే ఆ సెక్యులర్ థాట్ అనేది ఉంది. కానీ అది పరిణతి చెందిన తర్వాతనే మీకు అర్థమవుతుంది, మోర్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ. ఎనీవే 10వ శ్లోకాన్ని వచ్చే వారం చూసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆటకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. రేపు మళ్ళీ మనకి ఎప్పట్లాగానే మీ అందరి ఫేవరెట్ భజగోవిందం ఉంది. భజగోవిందం కూడా మనం 26 శ్లోకాలని పూర్తి చేసుకున్నాము. ఇంకొక 2-3 వారాలలో అది కూడా అయిపోతుంది. ఇప్పుడు మీరు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే మన చాలా ప్రోగ్రామ్స్ ముగిసిపోతున్నాయి. నిర్వాణ దశకం ముగిసిపోతుంది. ఇంకో 2 వారాలలో, మాక్సిమం 3 వారాలు. సేమ్ విత్ భజగోవిందం 2 లేదా 3 వారాలలో భజగోవిందం కూడా అయిపోతుంది. తర్వాత కైవల్య ఆకృతిలో మనం చెప్పుకుంటున్నటువంటి మణిద్వీప వర్ణన కూడా 2 లేదా 3 వారాలు, మాక్సిమం 1 నవంబర్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్ప 1 నవంబర్ అది కూడా అయిపోతుంది. ఇక మనం చేసుకునే ప్రోగ్రామ్స్ ఏంటి, వాటికి అనుగుణంగా మనం చూద్దాం. ఇదే గ్రూప్ లో మనకు ఆత్మబోధ కొనసాగుతుంది. శంకరాచార్య ఆత్మబోధ, అందులో చాలా వివరంగా ఇప్పుడు తెలుసుకున్న విషయాలే మరింత వివరంగా మరింత డెప్త్ గా వెళ్తాము. శంకరాచార్య ఏం చేశారంటే ఒక శ్లోకం నుంచి శ్లోకం నుంచి ఉపదేశ సహస్రీ వరకు ఆత్మబోధని అర్థం చేయించడానికి చాలా పాపం కష్టపడ్డారు. ఎన్ని పుస్తకాలు రాశారో ఆత్మబోధ గురించి. అందులోపల ఆత్మబోధ అనే బుక్ ఉన్నటువంటి దాన్నే మనం చక్కగా తెలుసుకుంటాం. చాలా సులభంగా, ఇంతకంటే సులభంగా తెలుసుకుంటాం. కొద్దిగా కష్టమైనదైనప్పటికీ కూడా నిర్వాణ దశకం ముందు మనకి ఏం చెప్తుంది, నువ్వు కులం కాదు, నువ్వు మతం కాదు, నువ్వు ఏంటి రంగు కాదు, నువ్వు రూపం కాదు, నువ్వు నామం కాదు, ఇవన్నీ నువ్వు కాదు, ఇవన్నిటికీ అతీతమైనటువంటి భగవంతుడు స్వరూపానివి అనే విషయాన్ని అంతవరకు అర్థం చేసుకోండి చాలు. ఎంత అర్థమైతే అంతే. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేది ఆత్మబోధ. తర్వాత భజగోవిందం బదులుగా మనకు ఆదిత్య హృదయం గాని వివేక చూడమని గాని చెప్పుకునే అవకాశం ఉంది. తరువాత మళ్ళీ మణిద్వీప వర్ణన అయిపోయిన తర్వాత మనము నారాయణీయము కొనసాగించుకుంటాము. నారాయణీయం మనము 25 దశకాల దాకా చెప్పుకున్నాము. ఇప్పుడు నారాయణీయాన్ని ఏం చేద్దామంటే మళ్ళీ బ్యాక్లాగ్ అంతా కూడా క్లియర్ చేయాలి. సో కాబట్టి నారాయణీయం మొత్తము మళ్ళీ మనం ఒక 8 రోజులు వరుసగా చెప్పుకొని పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే నారాయణీయం నథింగ్ బట్ భాగవతం. కాబట్టి భాగవతం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి వరుసగా 7-8 రోజుల పాటు అదే చెప్పుకుందాం. ప్రవచన రూపం లోపల చెప్పుకోవడం ద్వారా చాలా విషయాలు మనం నారాయణీయం కూడా పూర్తి చేసుకుంటాం. సో ఈ 3 గుర్తుంచుకోండి. కొత్త ప్రోగ్రామ్స్ ఈ 3 ఇప్పుడు మనకు మళ్ళీ ఇప్పుడు మనం నారాయణీయం ఏదైతే ఆపామో మణిద్వీపం కోసమో అది కొనసాగుతుంది. హనుమాన్ చాలీసా సార్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, అది చూద్దాం. కొన్నాళ్ళకి స్టార్ట్ చేస్తాను. హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసేది ఉంది, దక్షిణామూర్తిది స్టార్ట్ చేసేది ఉంది, ఆదిత్య హృదయం ఉంది. సో చెప్తాను నేను ఖచ్చితంగా, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఉగాది లోపల ఎన్ని వీలైతే అన్ని మనము చెప్పుకుని తర్వాత మనకు కేవలం ఋగ్వేదము తర్వాత ఇది కొనసాగుతాయి. మహాభారతము కంపల్సరీగా, భగవద్గీత, ఈ 3 మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. కొన్నేళ్ల పాటు అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మిగతావి మనము తగ్గించుకుంటాము. అంతవరకు ఈ చెప్పుకునేవన్నీ కూడా అయిపోతాయి. ఇంకొక 5 నెలలు 6 నెలల సమయం ఉంది. కాబట్టి ఈ 5-6 నెలల్లో ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. పతంజలి యోగ సూత్రాలు ఏమన్నా చెప్పండి. ఏంటమ్మా? పతంజలి యోగ సూత్రాలు. పతంజలి యోగం చెప్పచ్చు, కానీ అది పెద్ద ఇదేం లేదు. అంటే ఇప్పుడు పతంజలిది మనకు చెప్పుకోవచ్చు కానీ ప్రస్తుతానికి అది ప్లాన్ లో లేదు. నేను మా ఎంఏ మీకు కావాలి అంటే నా యూట్యూబ్ లో చూడండి. పతంజలి యోగ శాస్త్రము నేను బాగా డీటెయిల్ గా చెప్పింది మీకు దొరుకుతుంది. ఆల్రెడీ మేము చెప్పుకున్న ఉన్నాయి. యోగం ఉంది, సాంఖ్యం ఉంది, వేదాంత సారం ఉంది, తర్కశాస్త్రం ఉంది. మీరు యూట్యూబ్ లో చూసుకోండి కావాలంటే. బట్ లైవ్ క్లాసెస్ లో ఇప్పుడు అది ప్రస్తుతానికి స్టార్ట్ చేయమేమో. ఓకే ఓకే, నేను యూట్యూబ్ చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపనిషత్తులు చెప్పండి సార్. ఉపనిషత్తులు కూడా మనము ప్రస్తుతానికి చెప్పము. లేదా ఒక పని చేస్తాము, వివేక చూడమని ఆదిత్య హృదయం బదులుగా కేనోపనిషత్తు ప్రారంభించవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే నాకు అది చాలా ఫేవరేట్. కొన్ని కేనోపనిషత్తుతో ప్రారంభించుకుందాం. ఆల్రెడీ నేను ఉపనిషత్తుల యొక్క చిన్నవి 1 day 2 day చెప్పినటువంటివి ఉన్నాయి ఆన్లైన్ లో, మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చున్నవి. లేదంటే నేను కేనోపనిషత్తు చెప్తాను తప్ప. కేనోపనిషత్తు మొదలు పెట్టుకుందాం. చిన్నది కూడా కాబట్టి కంప్లీట్ చేసుకోవచ్చు.
సార్ నాకు ఇంకొక దశోపనిషత్తు అనిపిస్తుంది సార్, ఇప్పుడు కొంచెమైనా అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి సంబంధించిన మీ ప్రవచనాలు కానీ, లేకపోతే కొంచెం ఆలోచన చేసిన తర్వాత అంటే అనుభవానికి రాకపోయినా కూడా ఆలోచనలో ఏమనిపిస్తుందంటే ఇది మనం గనక కొంచెం 10% సాధించగలిగినా మనకి ఎంత పెద్ద కష్టమైనా బాధ అనిపించదు అనేది ఆలోచనకి వస్తుంది. దాని గురించి ఆలోచిస్తున్నాం. పరిణతి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, పరిణతి వచ్చినప్పుడు ఇదంతా కూడా తూచంటే మనం ఏమనుకోం. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దగా కింద పడిపోతారు, రక్తం కారుతూ ఉంటుంది. నిన్ను కాదు అంటే ఏడుస్తాడు వాడు. అదేంటి మరి రక్తం మర్చిపోయాడా, శరీరాన్ని మర్చిపోయాడా? నిన్ను కాదు అంటే ఎలా ఊరుకున్నాడు? అదే విధంగా మనకు వచ్చేటటువంటి కష్టాలు 2 రకాలు, ఒకటి శరీరంతో వచ్చేవి, ఒకటి మనసుతో వచ్చేవి. ఈ 2 రకముల కష్టములను కూడా మనము నిగ్రహించుకోవడం ద్వారా ఇవి నావి కాదు అనుకుంటే నిగ్రహించుకోవచ్చు. ఎందుకంటే నువ్వు శరీరానివి కాదు, నువ్వు మనస్సువి కాదు. ఇదే విషయాన్ని కదా మనం ఉపదేశ సారం నుంచి తెలుసుకుంటూ వస్తున్నాం, భగవద్గీతలో తెలుసుకున్నాం, ఎన్నోసార్లు తెలుసుకున్నాం. మళ్ళీ ఇందులో కూడా నిర్వాణ దశకంలో తెలుసుకున్నాం, భజగోవిందంలో కూడా తెలుసుకుంటున్నాం. కాబట్టి దాని ద్వారా పరిణతి వచ్చినప్పుడు ఏమైతే అంటే కష్టాలు మనల్ని బాధ పెట్టవు. కష్టాలు రాకుండా ఉండడం అసంభవం. ఆ కష్టాలు రాకుండా ఉండడం అనేది పురాణాల్లో, ఈ పురాణం చదివితే ఈ కష్టం రాదు, ఆ పురాణం చదివితే అది అవుతుంది, ఇది చేస్తే పెళ్ళవుతుంది, అది చేస్తే 2వ పెళ్ళవుతుంది, అవి ఛాన్సే లేదు. అది ఇక్కడ ఉండవు. ఇవి ఇక్కడ మనం నేర్చుకునే వాటిల్లో దేంట్లో కూడా అది ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ పుణ్యం రాదు. ఆలోచన పెరిగి తద్వారా వారి లోపల పరిణతి వచ్చి మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంతేగాని వినడం ద్వారా నా కొడుకు పెళ్ళవుతుందా, నా కూతురికి పెళ్ళవుతుందా, నాకు 2వ పెళ్ళవుతుందా, అవి ఛాన్సే లేదు. అవి జరిగే ఛాన్స్లే లేవు, అవి రావు. ఇవన్నీ కూడా ఆలోచన కోసం మాత్రము, మనం ఎవరమో తెలుసుకోవడం కోసము, మన యొక్క అసలు స్వరూపాన్ని, స్వస్వరూప సాధనయే భక్తి. శంకరాచార్య, స్వస్వరూప సాధనయే భక్తి. సో కాబట్టి ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవాలి, అదే భక్తి. గమ్మత్ ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగంలో చెప్పాడు, 35 క్యారెక్టరిస్టిక్స్ చెప్పాడు. 35 క్యారెక్టరిస్టిక్స్ లో ఒక్కటి కూడా పూజ గాని, నోము గాని, వ్రతం గాని, అభిషేకం గాని ఏమన్నా ఉన్నాయా? హంగు చేయమని, ఆర్భాటం చేయమని శ్రీకృష్ణుడు చెప్పాడా? 9వ చాప్టర్ లో ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలంతో. సో కాబట్టి భగవంతుడికి హంగు ఆర్భాటాలు అవసరం లేదు. మనం చేసేటటువంటి పవిత్రమైనటువంటి ఈ రొటీన్ గా యాంత్రికంగా చేసేటటువంటి పనులు ఏవి కూడా మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళవు, మన స్వరూపాన్ని కూడా మనకు చూపవు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక 10 మందితో గుంపుగా చేశాను అనుకోండి, 10 మందితో మాట్లాడితే 10 రకాల ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది? నా లోపల స్టెబిలిటీ పోతుంది. నా మైండ్ ఎంతసేపు వీడి గురించి 10 మంది గురించి ఆలోచించేసరికి రోజంతా గడిచిపోతుంది. అందుకోసం అని చెప్పేసి మనకు ఆత్మతత్వంలో ఏం చెప్తారంటే, ముందు ఫస్ట్ డిటాచ్మెంట్. సార్ ఎందుకు డిటాచ్మెంట్ చేసుకోవాలి సార్? దేవుడు ఇచ్చిన జన్మని మీరు చెప్పారని డిటాచ్మెంట్ చేసుకుంటామా? అమ్మ మన వాళ్ళు ఉన్నారు, ఇంకా మునిమన్మడిది పెళ్లి చేయాలి అంటే అయిపోయింది. మళ్ళీ దాని బదులు దేశ సేవ చెయ్యండి. ఈ డిటాచ్మెంట్ కి ముఖ్యమైనది ఏంటి? దేశ సేవ. దేశ సేవను మించినటువంటి మందు లేదు. ఎన్నో తీసుకుంటే చాలా సుఖం అయితే ఉంటుంది అనిపిస్తోంది. చాలా సుఖం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కటే ఆలోచించండి. మనము భగత్ సింగ్ విషయంలో గాని, సుభాష్ చంద్రబోస్ 2 నెలల పాపను వదిలేసి వెళ్ళిపోతాడు. ఎంత బాగా తెలుసుకున్నారు. 2 నెలల పాపను, ఎంతో ప్రేమించిన భార్యను, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యను వదిలేసి దేశాలలో దాటి, సముద్రాలు దాటి ఆజాద్ హిందూ ఫౌజ్ ఎలా పెట్టాడు? పండిట్ దీన్ దయాళ్ పెళ్లి చేసుకోకుండా జీవితం అంతా ఎలా ఉండగలిగాడు? సో మీరు ఇలా చూసుకున్నట్లయితే ఎవరైతే దేశం కోసం పాటుపడతారో వాళ్ళకి అన్ని రకాల డిటాచ్మెంట్స్ వచ్చేసాయి. దే ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ అవర్ లీగ్. వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. ఎంత కష్టపడ్డారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు లేకపోతే ఇవాళ బెంగాల్ మన దగ్గర ఉండేదా? కాశ్మీర్ పోరాటంలో ఆయన ఎంత గొప్ప. అంటే ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే, మహానుభావులు అని మనం ఎవరైతే తెలుసుకుంటున్నామో ఆ మహానుభావులు ఆల్రెడీ ఇవన్నీ అచీవ్ చేశారు. వాళ్ళు మనలాగా కర్మయోగము, పూజలు చేసి, నోములు చేసి, వ్రతాలు చేసి, అభిషేకం చేసి, రుద్రం అని ఫోన్ చూసుకుంటాడు బ్రాహ్మణు. మళ్ళీ నీళ్లు పోస్తాడు. పోయావా నిలువై, నువ్వు నీళ్లు పోస్తూ ఉంటావు. ఎక్కడి నుంచి పుణ్యం వస్తుంది? యాంత్రిక పూజలకు ఎక్కడ పుణ్యం వస్తుంది? ఇవన్నీ దాటిపోయిన వాళ్ళందరూ కూడా. కాబట్టి దేశ సేవ చేయండి. దేశ సేవ అంటే అందరూ పోయి ఇప్పుడు యుద్ధంలో దిగాలని కాదు కదా. సమాజానికి సేవ చేయండి. మీకు ఏది చేయగలిగితే, మీ శక్తికి వంచన లేకుండా మీరు ఏది చేయగలిగితే చేయండి. మీరు మీ ఇంటి దగ్గర సేవ చేయడానికి 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మా ఆర్ఎస్ఎస్ లో కూడా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో. ఎవరిని ఎందుకు ఫోర్స్ చేయనంటే ఎవరి జీవితం వాళ్ళది కాబట్టి. కానీ ఒకసారి వెళ్ళి చూడండి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో దేశ సేవ చేయడానికి. అవి చేసినా చాలు. ఏంటంటే ఒకటే గుర్తుంచుకోండి, అన్నిటికంటే గొప్పది శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన 35 క్యారెక్టరిస్టిక్స్.
ఆ 35 క్యారెక్టరిస్టిక్స్ లో అన్ని కూడా దేశ సేవకు సంబంధించినవే. మనము ముందు ద్వైత భావాన్ని పోగొట్టాలి, ద్వంద్వీ భావాలను పోగొట్టాలి. అంటే రాగద్వేషాలు, కామక్రోధ ఏవైతే ఉన్నాయో మనకు ఆ ద్వంద్వాలు పోవాలి. మనకు పోవాలి అంటే మనము న్యూట్రల్ గా మారాలి. మన ధర్మం కోసము, మన సమాజం కోసము నిలబడినట్టయితే ఇవాళ అసలు ఏమీ అవసరం లేదు. సార్ అదేం సార్ పుణ్యం వస్తుంది? ఆ పుణ్యం ఇందులోపల క్లియర్ గా ఏమన్నాడు? నవేదాన యజ్ఞాన తీర్థ బ్రువంతి. ఏమన్నా ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు. న మాతా పితావా న దేవా న లోక నవేదాన యజ్ఞాన తీర్థ బ్రువంతి. వీటిలో లేదది. వేదాలలో, యజ్ఞాలలో, తీర్థాలలో వీటి నుంచి నీకు పుణ్యం వస్తుంది అనుకుంటావు. నువ్వు అది మనస్ఫూర్తిగా చేయనప్పుడు అందులోంచి ఏది రాదు. నీకు అందులోంచి ఏది రాదు. ఏమంటాడు? మొకో కహా ఢూండేరే బందే పాట లోపల ఏమంటాడు కబీర్ దాస్? ఎంత గొప్ప జ్ఞానాన్ని అందిస్తాడు. నా మందిర్ మే నా మస్జిద్ మే, నా మందిర్ మే నా మస్జిద్ మే, నా కావే కైలాష్ మే. ఎక్కడా లేను నేను, వీటన్నిటిలో ఉన్నానా? నీ హృదయంలో ఉన్నాను. నామై జప్ మే నామై తప్ మే, నా ఏకాంత నివాస్ మే, నా మందిర్ మే నా మస్జిద్ మే, నా మందిర్ మే నా మస్జిద్ మే, నా కావే कैलाश में, मैं तो तेरे पास में, मैं तो तेरे पास में, मुझको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में. నన్ను ఎక్కడెక్కడ వెతుకుతావు, నేను నీలోనే ఉన్నాను. నన్ను ఎక్కడెక్కడ వెతుకుతావు, నేను నీలోనే ఉన్నాను. సో కాబట్టి భగవంతుడిని గుర్తించే శక్తి మనకు మన లోపల రావాలది. మనం చేసే పిచ్చి డాన్స్లకి, పిచ్చి వేషాలకి దేవుడు ఎప్పటికీ దగ్గర కాడు. గుర్తుంచుకోండి. వీటన్నిటి ద్వారా మనం భగవంతుడికి దగ్గర అవుతాం అనుకుంటే అవము. యాంత్రికంగా చేసే హంగు, ఆర్భాటం వీటన్నిటికీ దేవుడు దూరము. మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకున్నప్పుడే మనం దేవుడికి దగ్గర అవుతాము. యూ హ్యావ్ టు డిగ్ అవుట్ ద డివినిటీ విత్ ఇన్. దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద గాడ్. దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ హిమ్ క్లియర్లీ. ఇంకా ఆపుకుందామా? దానికి కావాల్సిన విషయాలన్నీ కూడా మళ్ళీ సరుకంతా కూడా రేపు మళ్ళీ మనకు భజగోవిందంలో. ఇవాళ చాలా మంది, సగం మంది పండుగ గురించి రాలేదు, సగం మంది టపకాయల గోలకు పారిపోయారు. ఓకేనా? సో రేపు మళ్ళీ మీ అందరి ఫేవరెట్ భజగోవిందము. ఓకే, ఆ రోజు నాడు మళ్ళీ తప్పకుండా రేపు మళ్ళీ అన్ని విపులంగా తెలుసుకుందాం. వైరాగ్యం ఎలా సాధించాలి. వివేక చూడమని అంటే దేని గురించి అండి? అది కూడా ఇదే సేమ్, అది కూడా జ్ఞాన మార్గం గురించే. అది శంకరాచార్యదే. అది కూడా ఇదే సేమ్ జ్ఞాన మార్గమే. శంకరాచార్య అద్వైత మార్గాన్ని తీసుకొచ్చారు. అద్వైత మార్గం అంటే ఏంటి? భగవంతుడికి నాకు తేడా లేదు అని. అయితే ఆ తేడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తెలియడానికి కారణం ఏంటంటే మాయ, మనలో ఉన్న అజ్ఞానం ద్వారా తెలుస్తుంది. దీనికి ఆయన ఒక కథ చెప్పారు కదా రామకృష్ణ పరమహంస. ఒక ఉప్పు బొమ్మ భగవంతుడిని చూద్దామని బయలుదేరిందిరా. సో ఇది ఉప్పు బొమ్మ, ఇది భగవంతుడు, రెండు వేరు వేరు. అంటే ద్వైతం. రెండు ఉన్నాయి, ఒకటి లేదు, రెండు ఉన్నాయి. ఇలా ఉప్పు బొమ్మ బయలుదేరుతూ సముద్రాన్ని చూస్తూ వచ్చిందా. సముద్రం దగ్గరికి వచ్చేసరికి, సముద్రం దగ్గర రాగానే దానికి ఆ వాసనకు, దానికి దీనికి అర్థమైందా, నాకు సముద్రానికి ఏదో సంబంధం ఉంది అని చెప్పి తెలిసిందిట. దాన్ని విశిష్టాద్వైతం అంటారు. అంటే నాకు భగవంతుడికి సంబంధం ఉంది ఖచ్చితంగా. ముందేమో నేను వేరు, దేవుడు వేరు. ప్రయాణం చేస్తోంది ఉప్పు బొమ్మ. సముద్రం దగ్గర దాకా రాగానే నాకు సముద్రానికి ఏదో సంబంధం ఉంది అని తెలిసింది. దాన్ని విశిష్టాద్వైతం అంటాడు. సముద్రం దగ్గరికి వచ్చి ఇలా చూస్తుంటా, చూసి ఒక్కసారి జంపు కొట్టిందా, ఏముందో చూద్దాం సముద్రంలో అని. తనే సముద్రం అయిపోయింది. దాన్ని అద్వైతం అంటారు. ఆ మూడవ భాగం మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మొదటి భాగంలో ఉన్న వాళ్ళు అక్కడ ఉండిపోతే సరిపోదు, అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించాలి. మన భగవద్గీత కూడా ఇదే సీక్వెన్స్ లో ఉంటుంది. మొదటి 6 అధ్యాయాలు ద్వైతము, రెండవ 6 అధ్యాయాలు విశిష్టాద్వైతము, మూడవ 6 అధ్యాయాలు అద్వైతం. సో మన గ్రంథాలన్నీ ఇదే సీక్వెన్స్ లో ఉంటాయి. మనం వేదంలో సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అన్ని తెలుసుకున్నాం. ఇవన్నీ ఇదే సీక్వెన్స్ లో ఉంటాయి. ధర్మార్థ కామ మోక్షాలు, తర్వాత బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాలు, ఇవన్నీ ఒకే. హిందూ ధర్మం అనేది ఇట్స్ ఎ వెరీ సిస్టమేటిక్ వే టు అండర్స్టాండ్ గాడ్. జై శ్రీకృష్ణ. లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం.
నాకు బయట శబ్దాలు నాకు తెలియదు, నాకైతే ఘోరంగా వినిపిస్తున్నాయి. మీకు ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వెదర్ మీరు నన్ను ఫాలో అయ్యారా లేదా కూడా నాకు తెలియడం లేదు. వినపడుతుందండి, మంచిగానే వినపడుతుంది. సార్ ఒకటే మాట, అన్ని భగవద్గీత నుంచి వచ్చినటివే సార్. ఇవన్నీ భగవద్గీతలో ఉండేటివే అన్ని ఉంటాయి. అర్థాలు వేరే, పరమార్థం వేరే. మరి అట్లా మనం అర్థం చేసుకునే దాంట్లో అన్ని అవే. ఎన్ని చేసినా మీరు ఎన్ని చెప్పినా మళ్ళీ ఆడికే పోతుంది ఆన్సర్ నాకు తెలిసి. పరమార్థం వేరు కాదండి, పరమార్థం ప్రతిదీ అన్నిట్లో పరమార్థం ఒకటే ఉంది. కరెక్ట్. అర్థమైతే ఒకటే. మనం అన్నిట్లలో అంతా చెప్పుకునేది కూడా అదే, గుర్తుంచుకోండి. మనం భాగవతం అంతే. చెప్పుకున్నా అదే చెప్తాం, వేదం చెప్పుకుంటున్నాం, ఇన్నాళ్ళుగా 40 వారాలుగా వేదం చెప్పుకుంటున్నాం, అది అందులో అదే ఉంది. మిగతావి మనం ఎన్ని తెలుసుకున్నాం, 6 ఏళ్లుగా తెలుసుకుంటున్నటువంటి అన్నిట్లలో కూడా ఒకటే మాట చెప్పుకుంటున్నాం. మణిదీపం కూడా అదే సార్. మణిదీపం కూడా అదే కదా. మణిద్వీపం కూడా అదే, మణిద్వీపం కూడా అదే. రేపు ఇంకా మళ్ళీ కొత్తవి ఏమన్నా చెప్పుకున్నా మళ్ళీ అందులో కూడా ఇదే. ఆ బుక్ కానీ పైన కవర్ మార్చి మాకు అర్థం కానికే వివిధ రకాలు దేవుడు పెట్టినాడు టీచింగ్ చేయనీకే. మీకు ఒక సినిమా పోయినాక అన్ని వచ్చేది అదే. సంసారం ఎవరి సంసారం గరగరగా కానీ అదే. ఏ ఇంట్లో పోయినా అదే ఇల్లు, అదే సంసారం. ఇది కూడా అంతే. భార్య, భర్త, పిల్లలు, మనవాళ్ళు ఇదే. కానీ ఇది కూడా అంతే, అన్ని అంతా కలిసి ఆడిగా వస్తుంది, సంసారం మీదగా వస్తుంది. ఇది కూడా నీ సంసారం పక్క పెట్టానైనా అని చెప్తారు మీరు. అంతే. నేను పక్కన పెట్టుమంటున్నా, మీరేమో సంసారాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు, అదే ప్రాబ్లం. యాడ ఇంట్లో ఇట్లా వేలు పట్టుకుంటారు సార్. చూపించాలా మీరు, ఇంట్లో వేలు చూపెట్టాలా, ఏయ్ అని ఇట్లా చూపించాలి ఒక్కొక్కరికి, రా అని ఇట్లా అనాలా. మీరు భయపడుతున్నారు ఇంట్లో కొద్దిగా, అదైతే అనిపిస్తున్నది. ఏం లేదు సార్, ఎవరికి భయపడేది లేదు, ఎవరికి భయపడేది లేదు. అది వెరీ గుడ్. నేను భయపడాను, వాళ్ళు భయపడరు నాకు. భగవంతుడు ఉండంగా ఎవరికి సార్ భయము? అందరికి భగవంతుడే ఉన్నాడు అన్ని చేసేటోడు. ఎవరికి ఎలాంటి తప్పు చేయకూడదు, ఎవరికి భయపడకూడదు. అది కరెక్ట్ కరెక్ట్. సర్దుకొని పోవడంలో ఉంది అంతే. ఎవరేమన్నా సర్దుకొని పోవడంలో ఉంది. సరే అని అలా. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికి జై ఏం ప్రశ్నలు శ్రీకృష్ణ. లేకపోతే జై శ్రీకృష్ణ మేడం చెప్పండి. అదే రామకృష్ణ పరమహంస ఉదాహరణ బాగా చెప్పారు. దాని మీనింగ్ మంచిగా అర్థమైంది సార్. ఇన్ని రోజులు అర్థం కాలేదు, ఇప్పుడు మీనింగ్ మంచిగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాంటివి మనం అన్ని, మనకు మహానుభావులు అన్ని కూడా మనకు విస్తరి వడ్డించి ఇచ్చేశారు. ఆ తినడం దగ్గర ఏమైతుందంటే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఈ డాన్స్లు, ఈ కథలు, ఈ పిచ్చి వేషాలు, వీటన్నిటి వల్ల మనం వెళ్ళిపోయి ఏం చేస్తున్నామంటే అసలు దేవుణ్ణి గుర్తించడం లేదు. అసలు గుర్తించాల్సిన దాన్ని గుర్తించకుండా ఏవేవైతే మనకు అనవసరమో వాటిని పట్టుకొని అవసరమైన దాన్ని వదిలేస్తున్నాం. అవసరమైనది భగవంతుడు, దాన్ని వదిలేస్తున్నాం. అనవసరమైనవి ఈ బంధువులు, ఈ చుట్టాలు, ఈ గట్టగోలు పనులు, ఇవన్నీ పట్టుకుని చేస్తున్నాం మనం. ఆ ఆవేశము, అది నాకే దేవుడు కనిపించాలి. నిన్న చెప్పే కదా, మహంకాళి టెంపుల్ పోతే వాడు ముందున్నోడు వాడి వైఫే చూడాలి, దేవుడిని ఎవ్వరు చూడద్దు. నేను అక్కడ వాడిని దేవుడు ముందు తిట్టలేను, దేవుని చూడకుండా ఉండాలేను. చివరికి ఎంత చూస్తే అంతే, ఇక చూసేసి బయటకు వచ్చావు, ఏం చేస్తాం? సో ఇదేంటంటే ఇది జనాలలో మార్పు రాదు. ఆయన అంటాడు కదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని, అగ్గితోని కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని, మారదు లోకము మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని. మారరు. ఎవరికి మార్పు రావాలని ఉందో వాళ్ళు మాత్రమే మారుతారు, మిగతా వాళ్ళు ఎవ్వరు మారరు. ఆయన ఏమంటాడు, రామ బాణం ఆపింద రావణ కాష్టం, కృష్ణ గీత ఆపింద నిత్య కురుక్షేత్రం. ఏది ఆపింది? ఏం ఆపలేదు, ఏమి ఆపవు, ఇవి జరగవు. దేవుడే ఆపలేకపోయినప్పుడు మనం ఎంత? కాకపోతే మన ప్రయత్నం చేస్తూ మనం వెళ్తున్న దారిలో మనము వేరే వాళ్ళని, ఇంకో నలుగురిని మంచి దారిలోకి తీసుకెళ్ళగలిగితే సంతోషం. తీసుకెళ్ళడానికి కూడా మనం ప్రయత్నం చేస్తే అవసరం ఉండదు. అవతల వాడిలో మార్పు వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే మారుతారు. మనం మారుస్తాం అనుకుంటే అది మూర్ఖత్వం. అంతే, ఎవరు మార్చాడు. జై శ్రీకృష్ణ. సరే, ఇక మనం ఇట్లా మాట్లాడితే తెల్లారేదాకా మాట్లాడతాం కానీ చెప్పండి. పిల్లలకు ఉద్యోగం వచ్చి ఏబిసిలు నేర్చుకొని బీటెక్ ఇంజనీర్ చదివిన దానికన్నా మనదే ఈజీ లెక్కకైతే. వాళ్ళు ఎంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటారు, వాళ్ళు పాస్ అవుతారు, మనం ఫెయిల్ అవుతున్నాం. ఇక్కడ అన్ని చెప్తూనే ఉంటారు, మేము ఫెయిల్ అవుతున్నాం. అంతే కదా సార్? ఇప్పుడు వాళ్ళు పాస్ అయ్యి భార్య పిల్లలను సాగుతారు, మేము డిటాచ్మెంట్ లో ఉండాలంటే కాకుండా ఉంది. రెండవది, మేము పాస్ కావడం లేదు. ఎన్ని చెప్పినా మళ్ళీ ఆడికే పోతుంది, సంసారం కాడికే పోతుంది. మీరు ఎన్ని చెప్పినా, మేము చెప్పినా
మీరు చెప్పినంతసేపే మళ్ళీ రేపు 50% ఉన్నా అని మారినా కూడా పూర్తి మారనికే లేదు, రాదు. మారుతారని నాకు కూడా ఎక్కువ నమ్మకం లేదు. చెప్పడం అదే అనేది ధర్మం కాబట్టి చెప్తున్నా గానీ మారరు. చెప్పాల్సిందే. ఎందుకంటే మనవల్లని మనవరాళ్ళని వదిలేసెళ్ళు అంటే ఎవరు వదులుతారు? నువ్వు అదే మన నిజాయితీగా ఉండు. పిల్లలే మేలు సార్. ఇప్పుడు వాడు ఇన్నాళ్ళు అయింది బీటెక్ నేను మన ఇంజనీర్ స్టూడెంట్స్ చదువుతాడు కి, కదా. మన పిల్లలకి మన స్టూడెంట్స్ కి ఇన్నాళ్ళ నుంచి చెప్తున్నా, మొబైల్ కాంటాక్ట్ తగ్గించండి, జనాలతో కాల్స్ కట్ చేయండి, హంగులు ఆర్భాటాల పనులు చేయకండి అని. ఎంతమంది తగ్గించారు? సో కాబట్టి అది జరగదు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక రోజు అది స్ట్రైక్ అవుతుంది. ఆ స్ట్రైక్ అయినప్పుడు ఏమైతుందంటే ఇది మొత్తం ఉపయోగపడుతుంది. ఇది ఉపయోగపడడం ముదిరిపోయిన సంసారం. జ్ఞానం అనేటట్టు అది తప్పది. నేను సంసారంలోంచి రాలేను అంటే అది మనం చేసుకుంటున్న తప్పు. మన తప్పుకి ఘోరమైన పనిష్మెంట్ ఉంటుంది. మనం ఏంటంటే దాంట్లోంచి బయటపడే ప్రయత్నం చేసి మనం ముందుకెళ్ళాలి. కానీ ఇది ఇంతే, మా బతికింతే అంటే అక్కడ ఆగిపోతుంది. మనం అట్లా కాకుండా ప్రయత్నం చేసి తీరాలి. కాబట్టి జ్ఞానం నేర్చుకోవడం వల్ల నేనేం తగ్గించాను, ఏం మారాను, 10 రోజుల కిందకి ఇప్పటికి నా లోపల ఏం మార్పు వచ్చింది, సంవత్సరం కిందకి ఇప్పటికి నాలో ఏం మార్పు వచ్చింది, నేను కాల్స్ కట్ చేశానా, లేకపోతే నేను కూడా స్టేజ్లెక్కి ఫోటోలు దిగుతా, లేకపోతే సర్టిఫికెట్ తీసుకుంటా, మెడల్స్ తీసుకుంటా ఉన్నానా, బండ పారాయణలు చేస్తున్నానా, యాంత్రిక పూజలు చేస్తున్నానా, ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించి ఇవన్నీ నేను చేయకుండా ఇప్పుడు నేను భగవంతుడితో కనెక్ట్ అవుతున్నాను అంటే దెర్ ఇస్ ఎ చేంజ్. అలాంటప్పుడు లేకపోతే చేంజ్ లేదు. అలా వింటే ఏం పనికిరాదు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ గంట కూడా వృధానే కదా. ఇప్పుడు ఇది విని ఇప్పుడు మనది నేర్చుకునేదాన్ని ఆచరణ వేదాంతం, అనుష్ఠాన వేదాంతం. ఇది పాటించకపోతే ఏమవుతుందంటే ఈ టైం కూడా వేస్ట్. ఇంట్లో వాళ్ళతో మారనప్పుడు ఇది వేస్ట్. మారనప్పుడు ఇది వేస్ట్. మన లోపల కనీసం మనస్సు లోపలైనా డిటాచ్మెంట్ రావాలి. నేను నా కూతురికి ఫోన్ చేసి 2 నెలలు అయింది. నిన్న టైం పెట్టుకొని ఒక టైం పెట్టి మా పాపకు మెసేజ్ పెట్టి నేను ఈ టైంలో కాల్ చేస్తా అని చెప్పి ఆ టైంలో కాల్ చేశాను. డిటాచ్మెంట్ పెంచుకునే దాన్ని మన పైన ఆధారపడి ఉంది. కానీ నేను పిల్లల్ని పెంచకుండా రోడ్డు మీద పడేసినా కాదు కదా. వాళ్ళు ప్రతిభావంతులు అయిన తర్వాతనే అంతవరకు మన బాధ్యత సక్రమంగా చేయాలి. కానీ పిచ్చి మోహం, వల్లమాలిన మోహంలోకి వెళ్ళకూడదు. నాకున్నారు కదా పిల్లలు, నాకు కూడా ఉంది కదా ఒక భార్య. సో కాబట్టి ఏంటంటే ఎవరి దాన్ని వాళ్ళు బాధ్యతగా చేస్తూ డిటాచ్మెంట్ పెంచుకోవాలి. లేకపోతే మనం తెంచుకోకపోతే దేవుడు కోసిపారేస్తాడు. మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు, దేవుడే కోసేస్తాడు. అప్పుడు ఏదైతుందంటే నాకు సర్కానా ఘాట్కా, ఇంటికి రెంటికి చెడ్డ రేవడిలాగా తయారైపోతాం. అందుకని ముందరి నుంచే సరైనటువంటి సాధన చేయడం ద్వారా భగవంతుడికి దగ్గరవ్వాలి. ఓకేనా? ఎనీవే, ఈ డిస్కషన్ కి ఎండ్ లేదు. మనం రేపు భజగోవిందంలో మళ్ళీ వైరాగ్య సాధన మాలో అయితే మార్పు వచ్చింది సార్. మాకు ఎవరి సంసారం వాళ్ళకి ఉపయోగపినాము. తినడం లేదు, ఎంతసేపు సెల్లు చూస్తే మొబైల్ పెట్టినానంటే ఏదో ఒకటి వినుకుంటూ ఉంటాను. ఇంకా ఏదో ఇవే ప్రవచనాలే వింటుంటాను. విద్యాప్రకాశానందరు ఏదో ఒకటి వింటుంటాం. మీ మాటలు మాత్రం వృధా పోవు. ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నామండి. ఉందండి, చాలా మార్పు ఉంది. అది మనం మారము అనుకున్న వాళ్ళు మారదేమో కానండి. మాకైతే చాలా చేంజ్ వచ్చిందండి 20-25 days లో. ఏదైనా అంతకుముందు కొంచెం ఏదైనా బాధ ఉంటే అదే తలుచుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. తను చెప్తున్నారు కానీ తను కూడా వేణుగోపాల్ గారు వారి పేరు వింటుంటే అది మనం మారాలి. పూర్తిగా మారనిక మోక్ష సాధన కానీ పోనీక లేదు. అక్కడ పోవాలంటే కష్టం కదా. అది అరిటాకు మీద నీళ్లు పడవు అని కాదు, నీళ్లు పడతాయి. అది మనం అరిటాకుగా ఎప్పుడు మారతామా అనేది మనం తెలుసుకోవాలి. మనం మార్పు రావాలి. 3-4 మాట్లాడుతున్నారు. హరిత గారు, టీవీ మణి గారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అది ఒకేసారి రాదు సార్, మార్పు వస్తుంది మెల్లగా. స్టెప్ బై స్టెప్ అయితే మాలో చేంజెస్ కనబడుతున్నాయి. మాకు ఇప్పుడు అపార్ట్మెంట్ లేడీ వచ్చేట్లు నచ్చట్లేదు. వాకింగ్ పిలిస్తే కూడా నేను వెళ్ళట్లేదు. నేను ఒంటరిగా టెర్రస్ మీద చేసుకుంటున్నా. బుక్ ఏదన్నా వినుకుంటా, బుక్ చదువుకుంటా, లేదంటే ఏదన్నా వినుకుంటా. సో మార్పు ఉంది. ఒకేసారి 100 steps ఎక్కలేము కదా, స్టెప్ వస్తుంది. సో నాకైతే ఒక్క మెట్ ఎక్కినా కూడా మీరు అంతా నన్ను ఉద్ధరించినట్టే అని నేను భావిస్తా. నాకు 2 దారులు మేడం గారు చెప్పినట్లు నేను టెర్రస్ ఎక్కుతాను. రోజు 2 గంటలు, గంటన్నర కూర్చొని ఏదో ఒకటి. సార్ వేణుగోపాల్ గారు, హరితను మాట్లాడి. యాక్చువల్గా నాకు 2 దారులు ఉండే సార్ రిటైర్మెంట్ ప్లాన్స్ లో. సో కానీ మీ ప్రవచనం విన్నాక హంగులు, ఆర్భాటాలు అలాంటి భక్తి నాకు వద్దు, ఆ రాజసము అవన్నీ వద్దు అనుకొని నేను కంప్లీట్ గా ఒక
గుడ్ దారిని సెలెక్ట్ చేసుకున్నా. అది కూడా ఏమంటారు మీ ప్రవచనాల బ్లెస్సింగ్స్ వల్ల కొంచెం మార్పు అనిపించింది నాకైతే. సో స్లోగా మేము అడుగు వేస్తున్నాం సార్, నో డౌట్ అదైతే. జై శ్రీకృష్ణ. టీవీ మణి గారు. సౌదానికి మెట్లు ఉంటాయి. ఆ టీవీ మణి మెట్లు గారు. ఫస్ట్ మెట్టు ఎక్కించడం అనేది చేయి పెట్టి మీరే ఎక్కించారు సార్. జై శ్రీకృష్ణ. టీవీ మణి గారు మాట్లాడుతుంటే ఇందాక అడ్డం వచ్చారు, అందరూ మాట్లాడండి. లేదు సార్, మార్పు అనేది వచ్చింది. చాలా వరకు 10లో 9కి మానేసి 1, 2 వెళ్తున్నాం. వెళ్ళట్లేదని కాదు, కానీ చాలా వరకు మార్పు వచ్చింది. ఫోన్లు అయితే 2 రోజులకి 3 రోజులకి కూడా మాట్లాడటం లేదు లేండి ఎవరితోటి, చాలా తగ్గిపోయినాయి. కనీసం 40% మార్పు వచ్చిందని అనుకుంటున్నాం మేమైతే, మాకు మేము అనుకోవడం. చాలా సంతోషం. అందులో మార్పు వచ్చిందంటే నాకు ఇక అంతకంటే కావాల్సింది అంటే, కానీ నేను ఏది ఆశించి చెప్పట్లేదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అది ఎంత మార్పు వచ్చింది అనేది వారి వారి పరిణతికి వదిలేయడమే. బట్ చాలా సంతోషం. ఏదేమైనా మరోసారి మీరు చెప్పినందుకు మీ శ్రమ ఏం వృధా పోలేదు సార్. కొంతలో కొంత మార్పు వచ్చింది, మీ శ్రమ ఏం వృధా పోలేదు. నా శ్రమ అసలు వృధా నేను అనుకున్నాను. ఎవరిని ఉద్ధరించకుండా మమ్మల్ని మేమైతే ఉద్ధరించుకుంటున్నాం సార్. మృదుల గారు తర్వాత పుష్పావతి గారు. మేమైతే మారుతున్నాం, మమ్మల్ని మేమైతే ఉద్ధరించుకుంటున్నాం. ఎవరిని ఉద్ధరించకపోయినా మన పరిణతి రావాలనేది ఒకటి తపన. ఒక్కొక్క మెట్టు ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ సగం మారిపోయినాం సార్ ఈ 3-4 ఏళ్ళ. మీరు చెప్పిన దాంట్లో మాకు అర్థం అవుతుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి సార్. హడావిడి పూజలు తగ్గాయి సార్. పూజ అంటే హడావిడి అయిపోయేదాన్ని సార్ చాలా. అది పండగలు ఎస్పెషల్లీ ఇట్లాగా దసరా స్పెషల్ పూజలు అప్పుడు సార్ చాలా స్థిమితం వచ్చింది సార్. అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటున్నాను సార్. చాలా సంతోషం. సార్ మేమైతే విగ్రహారాధన చేసేది లేదు. నేను ఎందుకంటే డాబా మీద ఎక్కుతాను. డాబా మీద కూర్చొని కృష్ణ భగవద్గీత భాగవతం ఏదో కొన్ని శ్లోకాలు చదువుకుంటాను. ఆకాశానికే దేవుడిని మొక్కుతాను. ఆకాశంలో నా స్మరణ అంతే. అంతకన్నా మించి లేదు నాకు వేరే. కింద ఎందుకంటే సరిపోదు. ఇంట్లో వాళ్ళ గలాటలు, వాళ్ళ పిల్లలు, స్కూలు ఇవి ఉంటాయి. నైట్ కూడా 7:30కి ఎక్కితే 9:30, 9 గంటలకు మీ ప్రవచనాల కొరకు కింది దిగుతాను అంతే. 1:30 దాదాపు డాబా మీదనే ఉంటాను. ఇది ఒక నాకు అదృష్టం. చాలా సంతోషం. అందరూ కూడా చాలా మారుతూ ఉన్నారు, కనీసం మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. 6 ఏళ్లుగా కూడా వింటున్న వాళ్ళు ఉన్నారు ఇందు లోపల. చాలా సంతోషం. ఏది ఏమైనా కూడా కష్టమైన సబ్జెక్ట్ ఇది. వచ్చే వారము అయిపోతుంది కూడాను. అయినా కూడా మళ్ళీ ఒక వారం పాటు మళ్ళీ మొత్తం డివిజన్ చేసుకుందాము. మహోన్నతమైనటువంటిది. రేపు రాత్రి యథావిధిగా మనము భజగోవింద చేసుకుందాము. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడిని చేరగలరని, హంగులకు ఆర్భాటాలకు అనవసరమైనటువంటి ఫోన్ కాల్స్ కి దూరంగా ఉంటారని ఆశిస్తూ, సాధన అందరికీ కూడా కుదిరేలాగా చేయమని భగవంతుడిని ప్రార్థిస్తూ, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం అందరికీ తప్పక శక్తిని కలిగిస్తుందని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. అంతవరకు కూడా శుభం భూయా. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.